హర్నాథ్ రెడ్డికి ఈగో ఎక్కువ, దానివల్లే ప్రొడ్యూసర్స్తోని డైరెక్టర్స్తోని గొడవలు పెట్టుకుంటాడు. సో నాకు ఈగో అనేది రియాలిటీ షో, డ్యాన్స్ రియాలిటీ షోలో కింగ్. మీరు అన్నా అనకపోయినా గ్యాప్ తీసుకున్నారన్న మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది. ఈ ఈగోతోటే హర్నాథ్ రెడ్డి వెనకపోయాడు అని నాతో ఇద్దరు ముగ్గురు అన్నారు. 2008 నుంచి 9 లోపల 15 సినిమాలు వచ్చాయి. బయటోడు కదా, డి అలా గెలిచిమంటే అలా మాస్టర్ అయిపోతున్నారు. నిజంగా వర్క్ లేని వాళ్ళకు యూనియన్లో ఏమన్నా వర్క్ ఇప్పిస్తాయా? ఈ మధ్య ఏం జరుగుతుందంటే శేఖర్ మాస్టర్ కానీ వీళ్ళందరితో టచ్ ఉంటుందా? ఆల్సో ఉన్నప్పుడే మనం ఎప్పుడన్నా మీకు ఈటీవీలో జడ్జిగా రమ్మని ఎప్పుడన్నా ఆఫర్ ఏమైనా ఇచ్చారా? చాలా రియాలిటీ షోస్ చూస్తాను నేను. నోబెల్ మాస్టర్ని సంబోధించారు, మిమ్మల్ని హర్నాథ్ రెడ్డి అన్నారు. నాకు నచ్చలేదు. మీకెలా అనిపించింది లోపల? ఆయన మాస్టర్, మీరు కూడా మాస్టర్. అప్పుడు కంటెస్టెంట్ అంటే ఓకే, కానీ ఇప్పుడు కూడా మిమ్మల్ని మాస్టర్ని సంబోధించలేదు. దానికి మీకు ఏమన్నా ఫీలింగ్? హాయ్, హలో, నమస్తే. నా పేరు శ్రీరామిలంద్లా. వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ స్టూడియోస్. సో చాలా రోజులైంది ఇంటర్వ్యూస్ చేసేసి, బట్ ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నాతో ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరంటే, ఇప్పుడు జనరల్గా ఒక టాలెంట్కు తగ్గ గుర్తింపు ఉంటే దాన్ని ప్రాపర్గా ఉందనుకుంటాం. బట్ టన్నుల కొద్దీ టాలెంట్ ఉండి కూడా, ప్రపంచానికి తెలిసి కూడా, ప్రపంచం అందరికీ తెలిసి కూడా, ఆల్మోస్ట్ అందరికీ తెలిసి కూడా కావాల్సిన గుర్తింపు సరైన సమయంలో రాక ఉన్నారని నాకు అనిపించిన ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారు. మీ అందరికీ తెలిసిన సుపరిచిత వ్యక్తి, 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపట్టని, అంటే ఆయన పేరు చెప్తే ఎవరైనా గుర్తుపట్టేస్తారు. సో హర్నాథ్ రెడ్డి గారు మన D1 టైటిల్ విన్నర్. అండ్ ఇంకా చాలా ఉన్నది ఇంట్రొడక్షన్ ఆయన గురించి చెప్పేది, బట్ D1 టైటిల్ విన్నర్ అంటే ఈజీగా అందరికి గుర్తుంటుంది కాబట్టి అలా చెప్తున్నాను. సో లెట్ us వెల్కమ్ అవర్ గెస్ట్ శ్రీ హర్నాథ్ రెడ్డి గారు. నమస్కారం హర్నాథ్ రెడ్డి మాస్టర్. మాస్టర్ జీ, నాకు ఇలా పిలవాలని కోరిక మిమ్మల్ని. మాస్టర్ హర్నాథ్ రెడ్డి మాస్టర్. సార్ చెప్పండి, చాలా రోజులైంది కనిపించి మీరు బయట ఇండస్ట్రీలో. అంటే మాకు D1 హర్నాథ్ రెడ్డి గారు అంటే D1 ఇవే గుర్తుంటాయి జనరల్గా జనాలకి, అంటే త్వరగా ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాను. సో దాని తర్వాత ఎందుకు చాలా రోజులు మీరు మిస్ అయిపోయారు ఇండస్ట్రీ నుంచి? మిస్ అయిపోయానంటే మిస్ అయ్యాను కాదు, నా పనిలో నేను బిజీగా ఉండి నేను టీవీ రాదలుచుకోలేదు. టీవీ రియాలిటీ షో అనేది చాలా చేసి ఇట్స్ ఓకే, కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, కొత్త వాళ్ళు చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. కానీ ఇండస్ట్రీలో నాకు కొంచెం చేయాలన్న ఒక తపనను, ఏ టైంలో నాకు ఒక చిన్న ఇష్యూ వచ్చింది. నేను ఒక లైసెన్స్లో కార్డు లేని టైంలో నా దగ్గర. సో దానికోసం ఎక్కువ పోరాడలేదు నేను. వస్తే వచ్చింది, లేకపోతే ఏదైనా ట్రై చేశాను, కొన్ని సంవత్సరాలు ట్రై చేశాను. అప్పుడు స్టార్టింగ్లో 2008-9 ఆ టైంలో. తర్వాత నాకు ఎందుకో మరీ నేను అవసరం లేదులే, నా లైఫ్ బ్యాక్ అయిపోతానని నేను వెళ్ళిపోయాను. ఇండస్ట్రీ ఎవరితో గొడవ పడకుండా, ఎవరితో ఇబ్బంది పడకుండా ఫిల్మ్ సిటీలో, రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్ వచ్చింది, పెళ్ళి అయ్యింది. నా ఫ్యామిలీకి నేను సెక్యూర్ చేసుకోవాలి, మనకి డాన్స్ లైఫ్ వద్దులే, మన ప్రొఫెషన్ మంచిగా ఫ్యామిలీ బతికించుకొని మనం ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో వెళ్ళిపోయా. లాక్డౌన్ తర్వాత మళ్ళీ మైండ్ మారింది, పాత రోజులు మళ్ళీ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి, కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి రావాలనుకో మళ్ళీ వచ్చాను. పెద్ద రీజన్ ఏం లేదు, ఒక చిన్న కార్డు లేనందుకు నేను సినిమాలు చేయలేకపోయాను, అందుకు ఇండస్ట్రీ దూరం అయ్యాను. ఓకే హర్నాథ్ రెడ్డి గారు, అసలు మీ లైఫ్లో డ్యాన్స్ ఎప్పుడు ఎంటర్ అయింది? ఎప్పటి నుంచి మీరు డ్యాన్స్ చేయాలనుకున్నారు? అంటే చాలామందికి చెప్పి ఉంటారు, బట్ నా ప్రేక్షకుడు కూడా తెలియాలని అడుగుతున్నాడు. అసలు ఏ వయసులో మీరు డాన్సర్ అవ్వాలని కానీ, మాస్టర్ అవ్వాలని కానీ అసలు ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు జర్నీ స్టార్ట్ అయింది? అక్కడ నుంచి చూద్దాం మనం. ఓకే సార్, చెప్తాను. ఇది ఈ కామన్ పాయింట్ నాకు. విషయం ఏంటంటే, ఒక చదువు చదివించేటప్పుడు ఒక తల్లిదండ్రికి ఉంటుంది, మన పిల్లలకి ఏం చదువు చదివిస్తే ఫ్యూచర్లో వాళ్ళు డాక్టర్ అవుతారా, లాయర్ అవుతారా, లేదా ఇంజనీర్ అవుతారా, ఒక ప్లాన్ ఉంటుంది. ఈ డాన్స్ సంబంధించిన సబ్జెక్ట్లో అక్కడ నెక్స్ట్ ప్లాన్ ఏమి ఉండదు. ఎందుకు అంటే, డాన్స్ అనేది ఎవరు నేర్పించి పిల్లలకి భవిష్యత్తులో మా పిల్లలకి డాన్స్ మాస్టర్ చేద్దాం ఏ తల్లిదండ్రులు ఊహించరు. ఇంకా మా టైంలో, అంటే నేను పుట్టింది 1980. సో ఆ టైంలో నేను పుట్టి నేను డాన్స్ నేర్చుకున్నప్పటికీ నాకు డాన్స్ ఓన్గా వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళి డాన్స్ లైఫ్లో నేర్చుకోలేదు, నాకంటే ఎవరు గురువు లేదు. ఉంటే నమస్కారం చెప్పి గురువు పేరు చెప్తాను, నాకే ప్రాబ్లం లేదు. పుట్టుక నుంచి నేను డాన్సర్ని. 7 years ఉంటుంది అప్పుడు నాకు. 1988లో మేబీ వచ్చింది ఖైదీ నెంబర్ 786, చిరంజీవి గారి మూవీ వచ్చింది. దాంట్లో గోవా గోరింకతో సాంగ్ ఇది. అలాంటి పాటలు ఒక మనకి సంబరాల్లో చేస్తున్నంతసేపు డాన్స్ చేయాలనిపించినప్పుడు డాన్స్ చేశాను.
రిథం జస్ట్ ఆ మ్యూజిక్ పడితే డప్పులు మ్యూజిక్ వాడితే ఎట్లా చేయాలి, ఆ డాన్స్ చేస్తూ పోతున్నప్పుడు జనాలు నాకు గుర్తించారు. ఈశ్వరరావు గారు మీ అబ్బాయి బాగా డాన్స్ చేస్తాడంటే మా నాన్నగారు షాక్. మా అబ్బాయి డాన్స్ వచ్చాను అంటే అప్పుడు డాన్స్ అనేది పదం అంటే సినిమా, దాని మించి ఇంకో బయట లేదు. అయితే నాకు నాకు ఇప్పుడు ఏజ్ అంతా 8 years ఉంటుంది, మేబీ 7-8 yearsలో నేను స్టార్ట్ చేసేసాను. అలా స్టార్ట్ అయ్యింది. అలాగా నేను డాన్స్ చేయడం మొదలెట్టాను. జనాలకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి రకరకాలు నేను పెళ్ళిళ్ళలో, గణపతిలో, మా కాలేజ్ ఫంక్షన్స్లో, స్కూళ్ళల్లో అలా చేసి నేను పేరు సంపాదించుకున్నాను తప్ప దీనికి ఒక ఫ్యూచర్ ఉంటుంది నాకు తెలియదు. డాన్స్ అనేది మాకు సబ్జెక్ట్ కాదు, అది ఏదో వచ్చింది చేసేసాం. కాంపిటీషన్స్కి ఏం కావాలని కూడా నాకు తెలియదు. అండ్ అప్పట్లో మీరు అన్నట్టు సోషల్ మీడియా కూడా లేదు. అప్పుడు సోషల్ మీడియా అంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది, అసలు లేదు. అది ఆ టైంలో నేను కాలేజ్ టైంలో కొంచెం డాన్స్ బాగా చేస్తున్నాను సార్. నలుగురు అన్నారు, అరే నువ్వు కాంపిటీషన్స్కి వెళ్ళొచ్చు కదా, గెలుస్తావు కదా అన్నప్పుడు లోకల్ కాంపిటీషన్స్కి ఇన్ఫర్మేషన్ తెలిసాయి. వెళ్ళాక నాకు ఒక 3-4 కాంపిటీషన్స్కి ఏం విన్నింగ్ రాలేదు. ఎందుకంటే మనకు ఒక ప్రిపరేషన్ లేదు, ప్లాన్ లేదు. మనం డాన్స్ ఏం చేస్తాం, ఒక మ్యూజిక్ పెట్టిన వెంటనే ఏదో చేసామంటే అది సెకండ్ టైం మళ్ళీ సేమ్ రాదు. ఎందుకు అంటే మన ప్రాక్టీస్ లేదు. అది ఎంటర్టైన్మెంట్కి ఓకే. కాంపిటీషన్ అన్నప్పుడు కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. అప్పుడు తెలుసుకున్నా, ఓహో గెలవాలంటే ఏం చేయాలి అది ప్లాన్ చేసుకుని లోకల్లో గెలిచిన తర్వాత అలా పేరు వచ్చింది. ఎప్పుడో ఒడిస్సాకి సంబంధించిన ఫస్ట్ టైం ఈటీవీ ఒడియా అనే ఛానల్ వచ్చింది భువనేశ్వర్లో. అక్కడ ఫస్ట్ టైం టీవీ రియాలిటీ షో ఎక్కినప్పుడు తెలిసింది, ఓహో కాంపిటీషన్స్ ఛానల్లోకి వెళ్తే నేషనల్ వైడ్గా చాలామంది వస్తారు, మనకంటే మించిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగలాగా మా లోకల్లో గెలుచుకొని ఒడిస్సా గెలుచుకున్న తర్వాత మన తెలుగు ఛానల్ డాన్స్ బేబీ డాన్స్, మా టీవీలో డుమ్ డుమ్ డిగా డిగా, జీ తెలుగులో స్టైల్ గురు, అలాగే ఈటీవీలో 2005లో ఈటీవీ ధూమ్ అని, అలా రకరకాల ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. అది ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో. మనం ఎక్కడెక్కడ ఎక్కుతుంటే రకరకాలు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపోజిషన్ డాన్స్ వస్తుంటారు అనమాట. వాళ్ళని చూసి మనమే నేర్చుకోవాలి. అలాగలాగలాగలాగా నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయాను నేను. సో నేషనల్ వెళ్ళిన తర్వాత ఆ డాన్స్ చూసి నన్ను డీ వాళ్ళు చూశారు, పలానా తెలుగు అబ్బాయి హిందీ ఛానల్లో బాగా చేస్తున్నాడు అని తీసుకొద్దామని ఒక ప్లాన్ చేశారు. డీ వాళ్ళు పిలిచి నన్ను ఛాన్స్ ఇచ్చారు. తర్వాత తెలిసింది ఇండస్ట్రీ ఉంటుంది, ఇండస్ట్రీలో సినిమా అంటే ఏదో డాన్స్ వచ్చి చేసేస్తాం అనుకున్నాను తప్ప ఇండస్ట్రీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి, నాకు తెలియనివి. పుట్టి పెరిగింది బరంపూర్లో, చిన్న ఊర్లో. ఏదో డాన్స్ చేస్తాం, నలుగురు డాన్స్ నేర్పిస్తాం, ఎంటర్టైన్మెంట్. ఇది ప్రొఫెషనల్, పని చేస్తే డబ్బులు కూడా వస్తాయి అని హైదరాబాద్లో వచ్చాక తెలుసుకున్నాను నేను. ఓహో ఒక టీవీ ప్రోగ్రామ్కి వచ్చిన చిన్న డబ్బులు ఇస్తారు, ఒక షూటింగ్కి వెళ్తే డబ్బులు ఇస్తారు, ఒక కొరియోగ్రాఫర్ అయితే ఇంకో డబ్బులు ఇస్తారు. అది నాకు తెలియదు. పని డబ్బులు ఇచ్చిన తర్వాత విషయం. ఫస్ట్ మీరు ఒక టీవీకి వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక డాన్స్ మాస్టర్గా సినిమా చేయాలనుకున్నప్పుడు మీకు ఒక లైసెన్స్ కావాలని అప్పుడే తెలిసింది నాకు తెలియదు. అయితే ఇలాంటి కొన్ని సందర్భాల్లో నేను ఫేస్ చేసిన జర్నీలు నేర్చుకున్నాను ఏంటంటే, మనం మన ఊళ్ళో ఉన్నంతసేపు మనం అనుకుంటున్నాం, బయటకు వచ్చాక ప్రపంచం చాలా పెద్దది. మనం డాన్స్లో గెలిచేసాం, మనుషుల్ని హార్ట్లు గెలిచాం. అదే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి, నాకెవరు నేర్పలేదు. కానీ వచ్చిన తర్వాత రూల్స్ ఎలాగుంటాయి, ఇది ఎలాగుంటుంది అని తెలిసా కొంచెం లేట్ అయిపోయాను నేను, ఎందుకని తెలియదు. సో ఇదొక జర్నీ అనుకుంటాను నా లైఫ్లో. ఇప్పుడు వచ్చే భవిష్యత్ కాలంలో అందరికీ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకు? సోషల్ మీడియా ఉంది. దానివల్ల పర్ఫార్మెన్స్ కొంచెం చేసినా ఎక్కడో క్లిక్ అవుతున్నారు, నలుగురు గుర్తింపు వస్తుంది, తొందరగా స్టార్డమ్ వచ్చేస్తుంది. సో లక్కీ అనుకోవచ్చు. సో మనకి రాలేదని బాధపడకూడదు. మన టైం మంది, వీళ్ళ టైం వెళ్ళి. మరి ఇప్పుడు సోషల్ మీడియాని క్యాచ్ చేసుకోగలుగుతున్నారా? ఇప్పుడు మెల్లమెల్లకి ఈ మధ్యన సోషల్ మీడియాలో కొంచెం పోస్టులు పెడుతున్నాను సార్. ఎందుకంటే నాకు జనాలు నాకు చూడాలనుకున్న వాళ్ళకి ఏదో చేయాలి అని ఉంటుంది. కానీ ఈ వే కాదు. అందరూ ఇప్పుడు సోషల్ మీడియా, ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక డాన్స్ సాంగ్ ఈజీగా మిక్స్ వచ్చేస్తుంది. మన టైం మనం మిక్స్ చేయాలన్న ఒక వీడియో తీసుకొచ్చి ఎడిట్ చేసినప్పుడు ఒక సాఫ్ట్వేర్కి చాలా టైం పట్టేది. ఇప్పుడు వాడే ఒక మ్యూజిక్ ఇస్తున్నాడు, విదిన్ టైంలో మీరు డాన్స్ చేసిన వెంటనే అది కనెక్ట్ అయ్యి వీడియో మీకు ఇచ్చేస్తుంది. అంటే అంత ఈజీ ఫామ్ అయిపోయింది, టైం షార్టేజ్ అవుతుంది. అది అందరూ చేస్తున్నారు. వచ్చిన టాలెంట్, అది డాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, మిమిక్రీ కావచ్చు, ఏదో రకరకాలు. అయితే మనకు వచ్చింది ఏంటి, జనాలు ఎక్స్పెక్ట్ చేసేది డాన్స్. హర్నాథ్ రెడ్డి డాన్స్ అనేది నేను ఏం చేయాలో ప్రూఫ్ చేయాలో చేసేసాను, ఛానల్స్లో చేసేసాను. మళ్ళీ వచ్చి నేను కొత్తగా నేను ప్రూఫ్ చేయక్కర్లేదు. కానీ ఈ మధ్యన ఏమైందంటే నాకు కొన్ని ఉన్నాయి స్క్రీన్ పైన మళ్ళీ పెద్దగా మంచిగా చేయాలని. సో అది చేసే ముందు మన జనాలకి దగ్గర అవ్వాలి.
దగ్గర అవ్వాలంటే మనం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. అది యాక్టివ్గా ఉండాలనేది మనం ఏదో మాట్లాడుకుని యాక్టివ్గా ఉండకుండా మధ్య మధ్య అలా మా పాపతో చిన్న వీడియోలు చేసి పెడుతుంటాను, చిన్నవి. అది ఓకే, నేను చేసిన నలుగురితో వీడియో చూసి నేను కూడా చేసుకుంటున్నా, దాంట్లో తప్పు లేదు. మీ పాప కూడా 100% మిమ్మల్ని జిరాక్స్ తీసినట్టే ఉంది. అంటే డ్యాన్స్లో అసలు మీ వీడియోస్ చూశాను నేను, కొన్ని పాపతో చేసినాయి, చాలా అద్భుతంగా. అంటే మిమ్మల్ని ఏమాత్రం తీసి పారేయకుండా, కొంచెం కూడా మిమ్మల్ని డిస్టర్బ్ అంటే తగ్గించకుండా ఆ రేంజ్లోనే చేస్తుంది. అది ఆమె బ్లెస్డ్ అనుకోవాలి. అందరికీ రాదు, తల్లిదండ్రులు టాలెంట్ ఉన్న పిల్లలకి రావాలని లేదు, బట్ మీ పాపకు వచ్చింది, సో బ్లెస్డ్ అనుకుంటున్నాను. బ్లెస్డ్ సార్. ఎందుకంటే నేను ఒకటే కోరుకున్నా, జీవితంలో డబ్బు మనం సంపాదిస్తాము, మనం బతకడానికి కనుక కావాల్సింది మనకి అన్ని సౌకర్యాలు చేసుకుంటాం. కానీ ఒక మంచి అబ్బాయి మంచి అమ్మాయి పుట్టాలనుకున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. సో నేనేం కోరుకున్నా అంటే, నాకంటే మంచి టాలెంట్ మా పిల్లలకి రావాలి. నేను ఏ జర్నీ నా టైం చాలా వేస్ట్ అయిపోయిందో ఆ టైం ల్యాబ్స్ వాళ్ళకి రాకూడదు. వాళ్ళకున్న టాలెంట్కి తొందరగా వాళ్ళకి ప్లాట్ఫామ్ దొరికిపోతే వాళ్ళతో ఒక ఎర్లీయెస్ట్ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. అది మా అబ్బాయి కూడా రావచ్చు, మా పాప కూడా కావచ్చు. సో దేవుడి దయ వల్ల ఆరోగ్యంతో మంచి గుణంతో పుట్టిన పిల్లలు. ఈ కాలంలో పిల్లలు అనేప్పుడు తల్లిదండ్రులకు కానీ బయట వాళ్ళకి కానీ రెస్పెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. మాకు అన్నీ తెలుసు, మేము అన్నీ చూసేసాము అంటే, ఒకప్పుడు మన తల్లిదండ్రులు చెప్తే నేర్చుకున్నాం, గురువులు చెప్తేనే నేర్చుకుంటాం. ఇప్పుడు అలా లేదు. నచ్చింది అంటే ఒక గురువు ఎంత చెప్పగలడు, ఒక తల్లిదండ్రులు ఎంత చెప్పగలదో లిమిట్ ఉంటుంది. సోషల్ మీడియాకి అన్లిమిట్ అనమాట. మనకి ఏది కావాలో విదిన్ సెకండ్లు ఇస్తుంది. అది తల్లిదండ్రులు కూడా చెప్పలేదు, ఒక టీచర్ కూడా చెప్పలేదు, అంత చెప్పేస్తుంది సోషల్ మీడియా. సో వీళ్ళకి ఏమనుకుంటుందంటే మేము అంతా మాకు తెలుసు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మనకి చిన్న చూపుతో చూస్తారు ఈ కాలం పిల్లలు, మోస్ట్ ప్రాబబ్లీ. ఎందుకు, వాళ్ళకి ఎడ్యుకేషన్లో స్ట్రాంగ్ ఉంటున్నామని మాకు అన్నీ వచ్చాయి. సో నా పిల్లలకి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, అవి బయట సోషల్ మీడియా వల్ల వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ మనం ఏది ఇయ్యక ముందు దేవుడు వాళ్ళకి ఇచ్చున్నాడు రెస్పెక్ట్. సో మా పాపకి మీతో మాట్లాడినప్పుడు, రేపు నెక్స్ట్ ఎప్పుడైనా మనం మళ్ళీ కలిసినప్పుడు పాపతో తీసుకొస్తాను. రేపు ఇండస్ట్రీ రాబోతుంది. సో అప్పుడు మాట్లాడడం మీకే తెలిసిపోతుంది హౌ టు సే రెస్పెక్ట్ టు ద అదర్స్. సో ఇక్కడ ఏంటవుతుందంటే, ఐఎమ్ బ్లెస్డ్ విత్ మై సన్ అండ్ మై డాటర్ అండ్ మై వైఫ్. ఆ దేవుడు నాకు ఒక కలిసి వచ్చింది. డబ్బులు మేబీ నాకు కలిసి రాలేదు, మేబీ నాకు ఈ టైం గ్యాప్ వచ్చేసింది. ఇది నేను బాధపడట్లే, ఇది చాలామంది లైఫ్లో జరుగుతాయి. సో నా లైఫ్లో కూడా జరిగింది. నాకు అనుకోలేదు, ఊహించలేదు ఇలాగా ఈ టైం పోతుంది, మన గ్యాప్ వచ్చేస్తుందని. కానీ మేబీ రాబోయే కాలంలో ది బెస్ట్ జరగబోతుందేమో, ఇవన్నీ మనం మర్చిపోతామేమో, ఒక ఆశ కూడా కలుగుతుంది. సో దేవుడి దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. రాబోయే కాలంకి మైండ్లో ఆలోచించుకొని. మీరు సోషల్ మీడియా ఈజీ అయిపోయింది అన్నారు కదా, నాకు అలాంటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఎడిటింగ్ ఇవన్నీ చాలా ఈజీ అయినాయి. మీ కాలంలో అప్పుడు చూస్తే కూడా మీరు మధ్యలో క్లిప్స్ యాడ్ చేసి మీరు చాలా చేసేవాళ్ళు, కొత్త రకంగా, అంటే కొత్త క్లిప్స్ యాడ్ చేసేసి అవన్నీ చేసేవాళ్ళు. ఇవన్నీ ఎట్లా చేసేవాళ్ళు మాస్టర్? అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, నాకు తెలిసి అయితే సిస్టమ్ ఇవన్నీ కూడా లేవు కదా, ఎలా చేసేవాళ్ళు ఇవన్నీ మీరు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎడిటింగ్ క్యాసెట్ రికార్డింగ్ చేసేవాడిని. మన పాత క్యాసెట్లు అప్పుడు 60s ఉంటాయి, 90s ఉంటాయి. 90s అంటే 1 hour 30 minutes, 60 అన్నప్పుడు ఇప్పుడు గడిప 30 minutes TDK క్యాసెట్స్ కంపెనీస్ వచ్చేవి. సో ఎడిటింగ్ చేసినప్పుడు మేము స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు జనాలు ఏంటి ఫుల్ సాంగ్ పెట్టుకుండేవారు. సో నా మైండ్ ఏంటి, క్యాసెట్లు ఒక దుక్కు ప్లే చేస్తూ ఒక దుక్కు పాజ్ ఇస్తాను, ఈ క్యాసెట్ తీసేసి ఇంకో క్యాసెట్ పెట్టి ఇది పాజ్ వదులుతాను. ఎక్కడ నాకు కాదు, అక్కడి నుంచి ఇంకో సాంగ్ స్టార్ట్ అయిపోతుంది. అది ఒక నాకు కొత్తగా ఉండేది, మిక్స్ చేస్తున్నాను అది ఉండేది. సౌండ్ ఎఫెక్ట్స్ నాకు అప్పుడు ఉండేవి కాదు, ఓన్లీ కటింగ్ ఎంత కావాలో అంతకి కటింగ్ చేసుకుని ఇంకో సాంగ్ యాడ్ చేసుకునేవాడు. అలాగలా డెవలప్ అయ్యా. అయితే చెప్పడం అంటే 100% నేను చెప్తా, నాకు ఎడిటింగ్లో మా గురువు అవుతున్నారు. ఒకప్పుడు స్టార్టింగ్లో మా అన్నయ్య సుదర్శన్ రెడ్డి, ఇప్పుడు ఇండస్ట్రీలో డైరెక్టర్గా సినిమాలు చేస్తున్నాడు. ఇట్స్ ఎ గుడ్ పర్సన్, గుడ్ క్రియేటర్, నాకంటే ది బెస్ట్ క్రియేటర్ అనుకోవచ్చు. కొన్ని ఐడియాస్ కొంతమంది ఇస్తారు మనకి, దేవుడు అన్నీ మనకి బెస్ట్ ఉండవు. అయితే అతను అన్నాడు, అతను ఎడిటింగ్ చేసేవాడు. ఆ టైంలో ఒక వీడియో సాంగ్ కూడా చేసాం. మా అన్నయ్య టాలెంట్ చెప్తున్నా, ఎవరికి ఏ ఇంటర్వ్యూలు చెప్పలే, ఫస్ట్ టైం అడిగారు కాబట్టి చెప్తున్నా, ఎడిటింగ్ పాయింట్ వచ్చింది కాబట్టి. సో నేను నేర్చుకున్న లైన్, ఒడిస్సాలో రీమిక్స్ సాంగ్స్ అనేవి ఎప్పుడు లేకున్నాం. మా అన్నయ్య ఏం చేశాడు, బాలీవుడ్ ఫ్లాష్ బ్యాక్ అని మన హిందీలో ఫస్ట్ ఆల్బమ్ వచ్చింది, హిందీ పాత పాటలే రీమిక్స్ చేయడం. అతని పేరు బాలీ షాగు, ఇండియాలో ఫస్ట్ రీమేకర్. దాన్ని చూసి మాకు అనిపించింది, మనం కూడా ఒడియా పాత పాటలు, చాలా ఓల్డ్ పాటలు రీమిక్స్ కొత్తగా మ్యూజిక్ పెడదాం. అయితే కంప్యూటరైజ్ మ్యూజిక్ అప్పుడు లేదు, అందరికీ తెలియదు. ఫ్రూటీ లూప్స్ అనే సాఫ్ట్వేర్ అప్పుడు మా అన్నయ్య ఇన్స్టాల్ చేసుకొని మ్యూజిక్ క్రియేట్ చేయడం మొదలెట్టాడు.
దాంట్లో పాత సాంగ్ అన్నీ ఒక 6 సాంగ్స్ తీసుకొని దానికి రీమిక్స్ చేసుకొని సింగింగ్ చేసుకొని ఒక ఆల్బమ్ సాంగ్ చేశాను. దాంట్లో ఒక పాట లీడ్ కూడా డాన్స్గా నేను చేశాను. ఆ టైంలో నేను ఒక వీడియో సాంగ్ కొరియోగ్రాఫర్గా చేయాలనుకుని 2001 అనుకుంటా, ఇది 2001లో మా అన్నయ్య డైరెక్టర్ అప్పుడు నా సాంగ్కి. నేను ఓన్లీ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ని, యాక్టిస్ట్ని ఒక అమ్మాయితో చేశాను. అప్పుడు చేసిన తర్వాత ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక సాంగ్ వస్తుంది అనుకోండి, ఒక సాంగ్ ఆపితే ఇంకో సాంగ్ యాడ్ చేయాలి, ఇది క్యాసెట్లు అయిపోతుంది. కానీ సాంగ్ పైన సాంగ్ రావాలంటే క్యాసెట్లు అవ్వదు. ఒక క్యాసెట్ తీస్తే ఇంకో క్యాసెట్ వేయాలి. ఇది మా అన్నయ్య నాకు సాఫ్ట్వేర్లో ఎడిట్ చేసి ఇచ్చేవాడు. ప్రోగ్రామ్స్కి వెళ్తున్నప్పుడు నాకు ఈ సాంగ్ చెప్పేసి చేసేసేవాడు. అలాగా చేసి ఆడి పనులు బిజీగా ఉంటాడు. ఒకరోజు అన్నాడు, కదా నీకు పిచ్చి పట్టిందా, నువ్వు నేర్చుకోవచ్చు కదా అన్నాడు. నువ్వు ఉంటావు నాకెందుకు అన్నా. అది కాదురా, నువ్వు నేర్చుకుంటే ఎప్పుడైనా నీకు పనికి వస్తుంది కదా, నీకు ఇష్టం వచ్చి నువ్వు చేసుకోవచ్చు అన్నాడు. అది ఫస్ట్ టర్నింగ్ పాయింట్. అడాబ్ ఆడిషన్స్ అని ఒక సాఫ్ట్వేర్, అది అక్కడ నేర్చుకున్నాను నేను సాంగ్ మిక్సింగ్ చేయడం. మా బలంపూడి లెవెల్కి రాదు టాలెంట్. సో నాకు కొత్త వచ్చేసేవి, కొత్త అన్నీ తీసుకొచ్చి ఎంపీ అప్పుడు మనకి సీడీ వచ్చేవి, తీసుకొచ్చి నచ్చిన పాటలు తీసుకొచ్చి నచ్చిన ముక్కలు తీసుకొచ్చి ఎడిట్ చేసి ఒక 3 నిమిషాల్లో కట్ చేసి పెట్టేవాడు. అందుకంటే ది బెస్ట్ ఆడియో నాది ఉండేది. అది అలాగా చేస్తూ డీ జర్నీ దాకా వచ్చింది. డీలో అందరు నన్ను ఒక డాన్సర్ అనుకున్నారు. బిఫోర్ నాకు ఎడిటర్ అనుకున్నారు. మన బాబా భాస్కర్ మాస్టర్ కావచ్చు, శివశంకర్ మాస్టర్ కావచ్చు, రకరకాల మాస్టర్స్ అది కూర్చొని ఎడిట్ చేసుకుంటేవారు. నేను ఒక ఎడిటర్గా కూర్చుండేవాడిని, గడ్డం పెట్టుకుని కొంచెం ఇయర్ ఫోన్ పెట్టుకుని అసలు చెప్పండి కటింగ్గా చేసేవాడిని. నా దగ్గర చాలామంది అక్కడ డాన్స్ మాస్టర్ నేర్చుకున్నారు. ఎప్పుడు అది తెలిసిందని కంటెస్టెంట్ అని, నువ్వు చాలా భలేవాడు అయ్యా, నువ్వు అన్నీ ఇస్తున్నావు, మొన్నటిదాకా నీకు కంటెస్టెంట్ అని తెలియదు, మాకు రావచ్చు కదా నువ్వు కంటెస్టెంట్గా అన్నారు. లేదు సార్ అంటే లేదు మంచి టాలెంట్ ఉంది ఎడిట్ అంటే. అక్కడ ఇప్పుడు దాకా ఎన్ని ఛానల్స్ నేను షోలు చేసి ఉంటానో ఎడిటింగ్ మొత్తం నాదే ఉంటుంది. అది నాకు వచ్చిన దేవుడు క్వాలిటీ కాబట్టి నేను ఇంకోళ్ళ కోసం చేస్తాను, నా కోసం కూడా చేసుకుంటా. ఈవెన్ D3లో కూడా చాలామంది నాదే చేసుకుంటేవారు వచ్చి. ఇప్పుడు సాఫ్ట్వేర్లు డెవలప్ అయ్యాయి, వద్దనుకుంటే మొబైల్లో వచ్చేసాయి, ఈజీ అయిపోయింది. కానీ దేవుడి దయ వల్ల మనం నేర్చుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకరి మీద డిపెండ్ కాకూడదు. అది నా లైఫ్ జర్నీ. ఎడిటింగ్ క్వశ్చన్ అసలు ఎందుకు అడిగానంటే, ఈరోజు ఎడిటింగ్ చాలా ఈజీ అయిపోయింది కదా, అప్పట్లో అసలు మీరు ఎందుకు కష్టాలు పడే ఈ జనరేషన్కు తెలియాలన్న ఉద్దేశంతో నా క్వశ్చన్. 10 years సార్ నాది. 2012 నేర్చుకున్నా అంటే డీ వచ్చినప్పటికి 2008, 2010, 2013లో D6. సో ఈ 10 years జర్నీ ఊరికే పోదు. ఎన్నో రకరకాల కొన్ని వేల సాంగ్స్ ఎడిట్ చేస్తుంటాను. ఇంకా నేను సాంగ్స్ రీమిక్స్ కూడా నేను చేసుకుంటా. డీజే సాఫ్ట్వేర్స్ కూడా బాగా వాడతాను. నాకు ఎట్లా కావాలి, ఏ సాంగ్కి ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలో. ఇప్పుడు సాంగ్ కట్ చేసి పెట్టుకోవడం ఈజీయే, కానీ ఒక సాంగ్ని నాకు ఈ సాంగ్కి ఈ టైప్ మ్యూజిక్ కావాలి ఆ బ్యాక్ డ్రాప్లో అని ఒక నాలెడ్జ్ మనకి ఇచ్చాడు దేవుడు, దాన్ని నేను యూటిలైజ్ చేసుకున్నాను. రైట్. మాస్టర్జీ, హర్నాథ్ రెడ్డి గారు అంటే జనరల్గా ఎవరైనా ఒక బీట్కి డ్యాన్స్ చేస్తారు, ఒక బీట్ వచ్చేస్తే ఒక కొరియోగ్రాఫర్ కానీ డ్యాన్సర్ చేస్తారు. బట్ హర్నాథ్ రెడ్డి గారి డ్యాన్స్లో ఎమోషన్ ఉంటుంది, ఎమోషన్తో డ్యాన్స్ చేసేవాళ్ళు. అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం మీరు బీట్ని కాకుండా ఎమోషన్ పట్టుకొని డ్యాన్స్ చేసేవాళ్ళు. ఐఎమ్ రైట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్? ఈ క్వాలిటీ మీకు అప్పుడు స్పెషల్గా నిలబెట్టిందని నా ఉద్దేశం. సో ఇది రాను చాలా కొరియోగ్రాఫర్ల దగ్గర చూస్తుంటే ఈ ఎమోషన్కు డ్యాన్స్ చేయడం తగ్గుతుంది. కొంతమంది చేస్తారు, అందరూ లేరని కాదు, ఒక చాలామంది ఉండొచ్చు. బట్ మీ స్పెషాలిటీ అప్పట్లో మీరు ఎమోషన్ని తీసుకొని డ్యాన్స్ చేసేవారు. ఇది ఎట్లా అబ్బింది మీకు? ఇది ఎట్లా అంటే సార్, నేను స్టార్ట్ చేసిందే రోడ్డు మీద డాన్స్. రోడ్డు మీద డాన్స్ చేసినప్పుడు జనాలకి కనెక్ట్ అయ్యేది స్టెప్పులు కాదు, మన కళ్ళు, మన ముఖంలోని ఎక్స్ప్రెషన్స్. మనం నవ్వుతూ కనెక్ట్ అయితే జనాలు తొందరగా కనెక్ట్ అవుతారు, ఎక్కువసేపు చూడాలని ఆశపడతారు. అది అలవాటు అయిపోయింది నా బాడీలో. సో ఎప్పుడు నేను కాంపిటీషన్స్కి వచ్చాను, ఛానల్స్కి వచ్చాను, తెలుసుకోండి వాట్ ఈజ్ డాన్స్ అంటే ఏంటనేది అని ఎప్పుడు తెలుసుకున్నానో అక్కడ తెలిసింది ఎమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోషన్ విత్ ఎమోషన్, ఇది ఇప్పుడు రోజుల్లో చాలా తక్కువ మందికి తెలుసు. దాని విలువ తెలియకుండా చాలామంది చేసేస్తున్నారు, ప్లాన్ లేకుండా చేసేస్తున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం చూడండి టీవీ ఛానల్స్లో డైలాగ్స్ ఎక్కువ ఉంటున్నాయి. డైలాగ్స్ చెప్పేస్తున్నారు, స్టోరీ చెప్పాలనుకుని డ్రామా స్క్రిప్ట్ రాసేసుకుంటున్నారు. ఒక అబ్బాయి అమ్మాయి వస్తే ఏదో మాట్లాడేస్తారు స్టేజ్ పైన, మాట్లాడుకుంటే సాంగ్ కంటిన్యూ అయిపోద్ది, మధ్యన డైలాగ్స్ వస్తుంటాయి. ఆ స్టోరీ చెప్పాలనుకుంటే నా సాంగ్ పాతవి కూడా చూడండి, డైలాగ్స్ మనం వాడుతాం, తక్కువ వాడాలి. ఎక్కడ మనం చేయలేము. కానీ మన బాడీలో ఎమోషన్తో ఒక స్టోరీ టెల్లింగ్ చెప్పి దానికి డాన్స్ తాలూకా మూమెంట్లు కలుపుకొని చేస్తే అదొక పర్ఫార్మర్గా బయటకు వస్తుంది. ఇప్పుడు లేదు, అది 90% ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు ఓన్లీ జస్ట్ అబౌట్ జిమ్నాస్టిక్స్, జస్ట్ అబౌట్ ఒక ఏదో స్టోరీ పెట్టి నడిపించేయాలి. ఎమోషన్ అనేది మనం డైలాగ్తో కాదు, ఫేస్తో,
మన బాడీ లాంగ్వేజ్తో చూపిస్తేనే డాన్స్ అంటాం. నృత్య నాటిక అంటాం మనం క్లాసికల్లో, ఇంగ్లీష్లో బ్యాలెట్ అంటాం. సో బ్యాలెట్ అనే పదం ఎందుకు అక్కడ వాడుతున్నా అంటే ఇది ఇప్పుడు కాదు, మన ముందు నుంచి ఉన్నాయి బ్యాలెట్ డాన్స్, నృత్య నాటిక. సో నాకు ఎక్కువ ఇష్టము క్లాసికల్ డాన్స్, ఎందుకంటే కంటెంపరీ డాన్స్. ఈ కంటెంపరీలో మీకు క్లాసికల్లో మీకు ఈ ఇమోషన్ విత్ డాన్స్ కనిపిస్తుంది, మీకు నార్మల్ డాన్స్ ఫామ్స్లో కనిపించదు. మీ వెస్టర్న్ తీసుకోండి, ఫోక్ సాంగ్ తీసుకోండి, లేదంటే మీరు ఒక మాస్ సాంగ్ తీసుకోండి, లేదంటే ఒక ఇంగ్లీష్ సాంగ్ తీసుకోండి, డాన్స్ వస్తే తప్ప ఇమోషన్ రాదు. ఎందుకంటే కనెక్ట్ చేయడానికి ఒక ఛాన్స్ లేదు. అందుకే క్లాసికల్ డాన్స్ చూడండి, వాళ్ళ భావాలు కానీ వాళ్ళ తాలూకా బాడీ లాంగ్వేజ్ కానీ ఇమోషన్ మొహాల్లో కనిపిస్తుంది. అది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే నాలో నేను ఎక్కువ ఇమోషనల్ సినిమాలు చూసేవాడిని. నా ఫేవరెట్ హీరో అవుతున్నది కమల్ హాసన్ సార్. సో కమల్ హాసన్ గారి చూసుకొని నేను ఎక్స్ప్రెషన్ ఇన్స్పైర్ అయ్యా, చేస్తే ఎలా ఉండాలి, అతని కళ్ళల్లో యాక్టింగ్ ఉంటుంది. నాకు ఇప్పుడు దాకా తెలిసి అలాంటి కమల్ హాసన్ ఇప్పుడు దాకా పుట్టలేదు. అతనిలో 99% అన్నీ ఉన్నాయి. యాజ్ ఏ డాన్సర్, యాజ్ ఏ యాక్టర్, యాజ్ ఏ డైరెక్టర్, యాజ్ ఏ సింగర్, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఏమి లేవని చెప్పలేను. సో అలాంటి స్కిల్ నాకు రావాలని కోరుకుని చాలా కష్టపడ్డాను నేను. కొన్ని చోట్ల డీలో కూడా నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. తరుణ్ మాస్టర్ గారే స్వయంగా చెప్పారు, నేను కమల్ హాసన్ చూసా, రజనీకాంత్ గారిని చూసా, అమితాబ్ బచ్చన్ని చూసా, తర్వాత నిన్నే చూడాలనుకుంటున్నా అన్నారు. ఆ ముగ్గురితో కంపేర్ చేసినందుకు అది మేబీ ఆ దేవుడు వాళ్ళకి ఆ మాట నోటి నుంచి తప్పించాడు. నా పర్ఫార్మెన్స్ మేబీ అతనికి అలా చెప్పాలనిపించి చెప్పాడు అనమాట. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద గాడ్ who gifted a lots of talent and with the emotion to me, and really I am graceful today as my dancer, as my life. అది నాతో ఎమోషన్లో ఉండొచ్చు, టాలెంట్లో ఉండొచ్చు. ఇప్పటికీ నాకు డాన్స్ అంటే ఇష్టం, ఎక్స్ప్రెషన్ చాలా ఇష్టం. అది నేర్పించాలన్నా కొంతమందికి రాదు, అది పుట్టుకతో వస్తుంది. మేబీ నాకు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి రోడ్డు మీద గెంతి గెంతి గెంతి, మన గణేష్ పూజల్లో గెంతి, కాలేజ్లో గెంతి గెంతి గెంతి, నాకు కొత్తగా ఉంది డాన్స్ చేయమంటే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏదైనా మ్యూజిక్ ప్లే చేయండి మాస్టర్, మీరు ఏదైనా మ్యూజిక్ ప్లే చేయండి, వితౌట్ ప్రాక్టీస్ ఫుల్ సాంగ్ చేస్తా, వితౌట్ ప్రాక్టీస్ ఫుల్ సాంగ్ చేస్తా. ఎందుకు మీ గురించి మీరు చెప్పాలన్నా అది అంటే నాకు ఒక ఎమోషన్. నాకు ఎప్పుడు చెప్తున్నాను, నేను డాన్స్ అంటే పిచ్చి. నేను నాకు డబ్బులు ఎంత వచ్చాయా, నాకు నా ప్రెస్టీజ్ పోతుందా, నా ప్రెస్టీజ్ తగ్గుతుందా చూడను. నలుగురు ఉన్నారా, 100 మంది ఉన్నా ఎంటర్టైన్ చేసి పడేస్తా. వీళ్ళకి హ్యాపీ చేయాలి అంటే ఇక్కడ మాలో ఒక కళాకారుడు ఉన్నారని తెలియాలంటే వాళ్ళు హ్యాపీ అయిపోతే చాలు, మనం ప్రూవ్ చేసుకున్నట్టే. ఇది డాన్స్ సంబంధించిన రిలేషన్ విత్ ఎమోషన్ అండ్ మోషన్. జనరల్గా ఇండస్ట్రీలో చూస్తే మాస్టర్ విజిబుల్ పబ్లిక్నే అంటే విజిబుల్ టాలెంట్నే గుర్తిస్తుంటారు, అంటే విజిబుల్ పర్సన్స్ని, నాట్ టాలెంట్. విజిబుల్ పర్సన్స్ అంటే ఎవరైతే ట్రెండింగ్లో ఉన్నారో వాళ్ళనే గుర్తిస్తుంటారు. ఒరిజినల్ టాలెంట్ని ఇండస్ట్రీ చాలాసార్లు మర్చిపోతుంటుంది, ఒరిజినల్ టాలెంట్ని. ఇట్లా మీకు ఎప్పుడైనా ఫీలింగ్ అనిపించిందా ఇండస్ట్రీ మీద? లేదు మాస్టర్, ఎప్పుడు ఫీల్ అనిపించదు నాకు. అలాంటి ఫీల్ అయ్యింటి పార్టీ నేను ఎక్కడే ప్రాబ్లం పడిపోయింది. ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. మనకి దొరికింది మనది, ఎవరికి ఎంత దొరుకుతుందో వాళ్ళకి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి ప్లస్ ఏంటంటే ఎవరు ఎక్కువ కనిపిస్తారో వాళ్ళ స్టార్డమ్ వస్తుంది, రైట్. అలాగని ఎవరికి అవార్డు వస్తుందో వాళ్ళ స్టార్డమ్ ఎప్పుడు నేను గుర్తించను. రియల్ టాలెంట్ ఉన్నవాడికి 100% మనస్ఫూర్తిగా నేను సపోర్ట్ చేస్తాను. ఇతను ఉందంటే నేను నాకంటే వయసు చిన్నవచ్చు, వాళ్ళ టాలెంట్ నిజంగా ఉంటే నేను శిరస్సు వందించి వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకు టాలెంట్ని నేను గుర్తిస్తాను. కానీ నాకు 2 million ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు జనాలు నాకు స్టేజ్ మీదకి వెళ్తే నాకు బాగా ఫోటోలు తీసుకుంటారంటే, నువ్వు స్టేజ్ మీద కనిపిస్తావు, టీవీలు కనిపిస్తే ఎవడని తీసుకుంటాడు. ఎందుకు వాళ్ళు టీవీలు కనిపించావు, నువ్వు కనిపిస్తున్నావు. దాన్ని మాత్రం టాలెంట్ ఉన్నప్పుడు నమ్మను నేను. టీవీలు చాలామంది కనిపిస్తుంటారు, కరెక్ట్. వద్దని అది కనిపించాలని 10 సార్లు వస్తుంటారు. ఎందుకు అంటే జనాలు మర్చిపోతారు, జనాలు అలవాటు అది. మన ఎవ్రీ డే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు సక్సెస్ అవుతారు, 3 పాయింట్లు ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అవుతుంది ఎంగేజింగ్. 99% మీ స్క్రీన్ పైన టీవీ ముందు మొబైల్ ముందు కూర్చుంటే మీకు ఆటోమేటిక్ జనాలు గుర్తిస్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి కంటెంట్. మీరు చేస్తున్న కంటెంట్ జనాలకు నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. అక్కడ కాస్ట్యూమ్ అవసరం లేదు, అక్కడ మీతో డబ్బులు అవసరం, పెద్ద సెట్లు అవసరం లేదు. థర్డ్ థింగ్ కెమెరా. మంచి కెమెరా వాడుతున్నారు అనుకోండి, క్వాలిటీ ఇంకా హై లెవెల్ వెళ్తుంది అనుకోండి, ఇంకా ఎక్కువ చూస్తారు. ఈ 3 పాయింట్లు ఎవరిలో ఉంటే వాడు బికమ్ ఏ స్టార్. ఇంకొక పాయింట్ రెగ్యులారిటీ, ఆన్ రెగ్యులర్ బేసిస్. అదే అంటున్నాను మస్తు ఎంగేజింగ్ అన్నాను. అంటే ఎంగేజింగ్ అంటే ఎవ్రీ డే మీరు 24 hours టైం ఇచ్చారు అనుకోండి, దానికి మించి స్టార్ మీరు ఉండరు. మీరు ఏమైనా చేయండి, ఎవ్రీ డే కూర్చోవాలి. అయితే నేను ఈ మధ్య చేయట్లేదు.
ఇవి చేయలేదు. అలాగని నా బాధ, నా సాటిస్ఫాక్షన్ నేను ఎప్పుడు చేసుకున్నాను, నేను లైఫ్లో హ్యాపీగా ఉన్నాను, అవన్నీ జరిగిపోయేవి. కానీ ఇప్పటికీ అది మెమరీస్ చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంటా. రాబోయే కాలంలో ఒకవేళ మనం సోషల్ మీడియాకి వస్తే మనం ఏం చేయాలి, డీకి వచ్చినప్పుడు మమ్మల్ని చూసి చాలామంది మోటివేషన్ అయ్యి డాన్స్ నేర్చుకొని మనని చూసి చాలా రకరకాల ఛానళ్ళు ఎక్కి వాళ్ళు కూడా అవార్డులు తీసుకొని మనకి ఇన్స్పైర్ అయ్యారు. సో ఇప్పుడు రాబోయే కాలంలో ఒకవేళ మనం మళ్ళీ టీవీకి వస్తున్నామంటే మనని చూసి ఏదో నేర్చుకోవాలి, మనలో సంథింగ్ కొత్త పాయింట్తో మనం మళ్ళీ స్క్రీన్ పైకి రావాలి, జనాలు మనల్ని ఆదరించాలి, జనాలు మనం చూసి మళ్ళీ ఫాలో అవ్వాలి. అది మనలో ఉన్న ఒక క్వాలిటీ. ఎందుకు మనం చూసి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది, వీడు వస్తే ఏదో చేస్తాడేమో, కొత్తగా ఏదో ఉంటుందేమో, మనం కూడా అందరిలాగా వచ్చి 4 స్టెప్పులు నాకు తెలుగు పాడు కొత్త పాట వచ్చింది నేను డాన్స్ చేస్తా అంటే వాళ్ళకి మన తేడా ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటుంది. సో మనం అప్పుడు ఏం చేయాలంటే మనకి బాధ్యతలు పెరిగిపోతాయి. సో మనం 100% అప్పుడు ఏం చేయాలి, కొత్తగా సృష్టించుకొని మళ్ళీ స్క్రీన్ పైకి రావాలి. అందుకు నేను రావట్లేదు, వస్తే ఒకవేళ బాగా రావాలి, లేకపోతే తెలియ ఉంటే బెటర్. మీరు ఇలా చెప్తున్నారు, ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది మీ మీద, చెప్పండి మాస్టర్. హర్నాథ్ రెడ్డికి ఈగో ఎక్కువ, దానివల్లే ప్రొడ్యూసర్స్తోని డైరెక్టర్స్తోని గొడవలు పెట్టుకుంటాడు, కాబట్టే అవకాశాలు రాలేదు హర్నాథ్ రెడ్డికి అని ఒక కామెంట్ ఉంది. మీరేమంటారు? లేదు మాస్టర్, మీకు అనిపించింది అలా? ఎప్పుడు నాకు అనిపించింది కాదు, ఇండస్ట్రీలో ఉన్న టాక్ గురించి చెప్పాను. మీరు ఇండస్ట్రీ ఉన్నారా? నాకు అలా అనిపిస్తే మిమ్మల్ని పిలవను నేను ఇంటర్వ్యూ కదా. రండి సార్. విషయం ఏంటంటే నేను కూడా, మీరు కూడా, ఎవరైనా సరే ఏదైనా నమ్మాలంటే చూడండి, మీకు అనిపిస్తే మీరు నమ్మేసి ఆ మాటకి ఫాలో అవ్వండి. చెప్పిన పుకార్లు రుమోర్స్ రకరకాలు ఉంటాయి. నా మీదే కాదు, ఇండస్ట్రీలో చాలామందికి రకరకాల పాయింట్లతో మాటలతో ఆపేస్తారు. నేను అది ఫీల్ అవ్వను. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాడిది. నాకు అన్నారా ఈగో ఉందని, అతనికి అనిపించిందేమో, చెప్పుకున్నాడేమో ఈగో అని, అది జనాలకు వెళ్ళిందేమో, ఎవరు చెప్పాడు కూడా నాకు తెలియదు. ఈగో నా పక్కన నాది ఈగో ఉంటే ఈ పార్టీ మేబీ నాకు సక్సెస్ అంత కూడా దొరకపోయాను. అయితే నాకేంటి, నా టైం కలిసి రావట్లేదు, వెయిటింగ్. రేపు వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్కి వచ్చామనుకోండి, అప్పుడు జనాలు అంటారా అరే వీడికి ఈగో ఉంది కదా, పోయాడు మరి, అలాగే వచ్చాడు మరి. సో నాకు ఈగో అనేది ఉందా లేదా అది దేవుడికి తెలుసు. నేను మనుషులతో కలిసినప్పుడు మనస్ఫూర్తిగా కలుస్తా, మనస్ఫూర్తిగా ఓపెన్గా మాట్లాడతా. మేబీ జనాలకు ఓపెన్గా మాట్లాడితే నచ్చదేమో, మేబీ కొన్ని కంట్రవర్సీ పాయింట్ వచ్చేప్పుడు నాకు తెలిసిన పాయింట్ 100% నేను దాని మీదే మాట్లాడతా. ఎదుటోడికి మేబీ గాయంలా కలగవచ్చు, కానీ ఎవరికి కించపరిచేప్పుడు నేను మాట్లాడను. నాకు నచ్చింది, నాకు తెలిసిందే మాట్లాడతా. జనాలు దానికి ఎలాగ తీసుకెళ్ళాలనేది వాళ్ళ మీద డిపెండ్ అది. కానీ అందరి మాటలు పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. నాకు ఈగో ఉందా లేదా, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంతో ఈగో అయితే లేదు, నేను మనస్ఫూర్తి చెప్పుకుంటా. ఈగో ఉంటే మేబీ అందరితో నేను ఫ్రీగా కలవను. ప్రతి ఒక్కరు ఫోన్ లిఫ్ట్ చేస్తాను నేను, ఫోన్ చేసింది అది ఫ్యాన్ అవ్వచ్చు, లేదంటే రిలేటివ్స్ అవ్వచ్చు, లేదా స్టార్ అవ్వచ్చు. ప్రతి ఒక్క డైరెక్టర్తో కలిసినప్పుడు ఎవరికైనా అడగండి, నేను ఎంతమందితో కలిసి ఉంటానో, ఒకరు నా కోసం ఎప్పుడు రాంగ్ రాయరు. మేబీ వాంటెడ్లీ కొంతమంది నాకు ఇంకా డౌన్ చేయాలనుకో కోపం ఉన్న వాళ్ళు రాయవచ్చు, కోపం ముందు నా మీద చూపించాలి, ఇంకో దగ్గర చూపించలేక ఎలాగో చూపిస్తున్నారేమో నాకు ఈగో ఉంది అని. నాకైతే లేదు, ఈగో అని పదం విలువ కూడా తెలియదు నాకు. అసలు చిన్నప్పటి నుంచి రోడ్డు మీద పెరిగి వచ్చాను, కష్టపడి వచ్చాను. టీవీ దాకా నేను ఏదో కష్టపడి నాకు గుర్తింపు తీసుకోవాలి వచ్చాను తప్ప, ఇండస్ట్రీకి వచ్చి నేను డబ్బులు సంపాదించేసి ఇల్లు కట్టేస్తాను, నేను స్టార్డమ్ వచ్చేసి ఎప్పుడు రాలేదు నేను. అందుకే నాకు ఈరోజు లేదు కూడా, ఎందుకంటే దాని మీద పరిగెత్తలేదు ఎప్పుడు నేను. నా బిజినెస్ తెలియదు, హౌ టు టాక్ టు పీపుల్, హౌ టు టేక్ ఏ బిజినెస్, హౌ టు టాక్ విత్ ద ప్రొడ్యూసర్స్ కూడా నాకు తెలియదు. సార్ నా పని ఏంటి చేస్తా, ఇగో ఉంటే నేను నాకు సింపుల్గా చెప్పను సార్, ఏ పని అని చేస్తా అని చెప్పను. ఎందుకంటే నా క్వాలిటీ మీరు చూసారనుకోండి, నచ్చితే రేపు మీరే పని నచ్చుతారు, అలాగే అడుగుతాను తప్ప నేను బెగ్గింగ్ చేయను. ఎందుకు అడిగానంటే, ఒకప్పుడు హర్నాథ్ రెడ్డి గారు అంటే రియాలిటీ షో, డ్యాన్స్ రియాలిటీ షోల కింగ్. ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ళ కిందట ఒకప్పుడు కింగ్. మీరు అన్నా అనకపోయినా గ్యాప్ తీసుకున్నారన్నా మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది, రైట్? సో ఈ ఈగోతోటే హర్నాథ్ రెడ్డి వెనకపోయాడు అని నాతో 2-3 అన్నారు, పేర్లు నేను చెప్పను, అన్నారు. కాబట్టి ప్రశ్న మిమ్మల్ని అడిగాను, అంతే, అంతకన్నా లేదు. లేదు మాస్టర్, విషయం ఏంటంటే ఈ గ్యాప్ వచ్చింది కదా, మీకు ముందే చెప్పాను. అవును, గ్యాప్ రావడానికి ఫస్ట్ రీజన్ అవుతుంది నీకు ఒక కార్డ్ డీల్ లేదు. సినిమా ఇప్పుడు టీవీ రియాలిటీ షోలు చేసి గెలిచేసాను. నాట్ ఓన్లీ తెలుగు, నేషనల్ వైడ్గా గెలుచుకొని వచ్చాను, అన్ని ఛానల్స్ గెలుచుకొని వచ్చాను. మ్యాక్సిమం ఇండియా వైడ్గా నాకు పేరుంది, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర. నేషనల్ వైడ్గా అందరికీ అప్పుడు పేరు లేదు, నాకు ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు నేను కష్టపడిన కష్టానికి. దాని తర్వాత ఇంకా కంటిన్యూ చేయాలనుకున్నప్పటికీ ఎవరెవరు డీకి వచ్చి సక్సెస్ అయ్యి ఇప్పుడు కొరియోగ్రాఫర్లో మంచిగా ఉన్నారో వాళ్ళు డీకి వచ్చే ముందు వాళ్ళదే కార్డు ఉన్నాయి.
బ్యాక్ డాన్సర్గా చేస్తూ వచ్చి కార్డు తీసుకొని కంటిన్యూ అయ్యి సినిమా మాస్టర్లు అయ్యి సినిమా మాస్టర్గా ఉంటుండగా డీలో కూర్చున్నారు కాబట్టి మాస్టర్గా కూర్చున్నారు, మాస్టర్గా కంటిన్యూ ఉన్నారు. కంటిన్యూ సినిమాలు టీవీ కనిపించిన వెంటనే సినిమాలు వచ్చాయి, ఎదిగిపోయారు. నాకు కనిపించిన వెంటనే 15 సినిమాలు వచ్చాయి. 2008 నుంచి 9 లోపల 15 సినిమాలు వచ్చాయి, పెద్ద పెద్ద బ్యానర్లవే. రాలేదని కాదు, కానీ కార్డు లేనప్పుడు సినిమాలు చేయలేను, అలాగే ఆపాడు నన్ను. ఇండస్ట్రీగా అంటే డైరెక్టర్ నీ కార్డు లేదంటే, సార్ కార్డు నా దగ్గర లేదు సార్. ఇప్పుడు ఉందా సార్ కార్డు? ఇప్పుడు కార్డు ఉంది, ధైర్యంతో సినిమాలు చేస్తున్నా, ఆల్బమ్ సాంగ్ కూడా చేస్తున్నా, ధైర్యంతో చేస్తున్నా. నన్ను ఎవరు ఆపరు. అప్పుడు నాకు లేయలేదు. అలాగ నాతో గోల్డెన్ టైం అంతా పాము కొట్టేశారు. మనిషి బతకాలిగా, బతకాలి కదా, ఇంకెంత పోరాడతాం. ఇప్పుడు పోరాడడానికి నాతో శక్తి ఉంది. మీరు ఒక ప్రొడ్యూసర్ నాకు సినిమా ఇస్తున్నారు, యూనియన్ ఒప్పుకోదు కదా, యూనియన్ ఒక రూల్స్ ఉన్నది తెలియదు కదా. అయితే కార్డు ఒకవేళ అప్పుడే ఇచ్చుంటే మేబీ ఇప్పుడు నాకు ఎవరు ఆ మాట అనకపోయాడు, ఇగో అందుకు అందుకే సినిమా రాలేదని. ఎందుకు కార్డు ఇవ్వలేదు మీకు అప్పుడు? ఏమో అంటే మీరు అప్లై చేసి ఇవ్వలేదా, మీరు అసలు తీసుకోలేదు? ఒక విషయం ఏంటంటే, ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా. ఓకే. ఐఎమ్ మైసెల్ఫ్ హర్నాథ్ రెడ్డి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, నౌపడ ఊరు మాది. మా ఆర్ఎస్ అంటారు. మా నాన్నగారు మా అమ్మగారు అంతా తెలుగు వాళ్ళమే. నాన్నగారు రిటైర్మెంట్ అయ్యి ఒడిస్సా వెళ్ళాను, కానీ ఎక్కడికి వెళ్ళినా నా ఆధార్ కార్డు ఒడిస్సా కదా. రైట్. దానివల్ల ఏమవుతుంది, ఈ ఫీలింగ్స్ ఉంటాయి. బయటోడు కదా, అదే మేము ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాము, ఇప్పుడు వచ్చి ఒక 6 నెలల్లో మొత్తం పేర్లు లేపేశాడు. హర్నాథ్ రెడ్డి చూద్దామా ఎక్కడి దాకా ఏ సినిమాలు చేస్తాడో. టీవీ చేసుకో, సినిమా అన్నప్పుడు ఒక అండర్లో చేయాలి. ఈ డాన్స్ ఇండస్ట్రీలో కూడా పాలిటిక్స్ ఉన్నాయి మాస్టర్ చారి. ఆ తర్వాత తెలిసింది. ఎప్పుడు నాకు సినిమా ఫస్ట్ అవకాశం ఇచ్చారో అతనికి శివనాగేశ్వరరావు గారు, అతను థ్యాంక్స్ చెప్పుకుంటా. నిన్ను కలిసాక అనే మూవీ వచ్చింది. ఆ టైంలో నాకు ఒడిస్సా నుంచి కాల్ చేసి, హర్నాథ్ గారు మీకు ఉషా కిరణ్ మూవీస్ నుంచి సినిమా వచ్చింది రండి, సినిమా సింగిల్ కార్డు చేశారు రండి. పరిగెట్టి వచ్చేసాను, హైదరాబాద్ వచ్చాను, రిహార్సల్స్ అన్ని మొదలెట్టాను. 3 రోజుల తర్వాత నాకు డైరెక్టర్గా అడిగారు, మరి నీకు కార్డు ఉందా హర్నాథ్ అన్నారు. ఏం కార్డు సార్? యూనియన్ కార్డు నీకు లేదా? కార్డు కానీ తెలియదు సార్ నాకు అంటే. కార్డు ఉంటుందా అంటున్నా. అది కాదు, యూనియన్ కార్డు లేకపోతే సినిమా చేయకూడదు. ఇందాక నాకు ఫోన్ వచ్చింది యూనియన్ నుంచి, నువ్వు కొరియోగ్రఫీ చేయకూడదు అంటే, సార్ మరి ఏం చేయాలన్నా? కార్డు తీసుకోవాలంటే అప్లై చేసుకుంటే ఇప్పుడు నీకు రాదు, టైం పడుతుంది, మరి వెళ్ళా కార్డు తీసుకోవాలన్న. అక్కడ ఏమంటారు, రూల్స్ ఉన్నాయంట. 5 సంవత్సరాలు అసిస్టెంట్గా చేయాలి, 5 లక్షలు కట్టాలి, ఉదికి అయిపోదు. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నా, డీ గెలిచా పేరుకి అవన్నీ గాల్లో అడవుడి అంత. అవి టీవీలు కనిపించేది మాత్రమే ప్రపంచం, అది రియల్ ప్రపంచం వేరేగా ఉంటుంది. నేను రోడ్డు మీద ముఖం కప్పుకొని హెల్మెట్ వేసుకొని రుమాలు కట్టుకొని తిరిగేవాడిని మార్కెట్లో. D1 గెలిచిన వెంటనే జనాలు పిచ్చి పిచ్చిగా ఫోటోలు తీసుకునేవారు. ఎలాగ నడుచుకొని తిరిగి ఆటోలు ఎక్కుకొని తిరిగేవాడు. నా దగ్గర ఇప్పటికి కారు లేదు, బైక్ ఇప్పుడు కొనుక్కున్నా, ఒక 7 years అయింది. చెప్తున్నా, అలాంటి పరిస్థితుల్లో 5 లక్షలు ఎక్కడ తేవాలి? నేను నా బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఏం లేదు నాది. నేను ఏదో కష్టపడి ఊళ్ళో పని చేసుకొని బతికిన మనిషి నేను తప్ప, నెలకి 2,000 ఆదాయం తప్ప. నాకు పెద్ద స్టార్డమ్ టీవీకి వచ్చింది. డబ్బులు రావాలంటే బిజినెస్లో దిగాలి, సినిమాలు దిగి 10 చేస్తే అప్పుడు మేబీ డబ్బులు వచ్చింది నాకు. కానీ సినిమా రాకముందే నన్ను ఆపేశారే. ఏ సినిమా చేస్తాను సార్? మీరు నాకు ఒక కార్డు ఇవ్వలేదు, యూనియన్ రూల్స్ కొన్నాను. ఇప్పుడు రూల్స్ ఎందుకు పెట్టట్లేదు సార్? వచ్చిన ప్రతి ఒక్కడికి డీ అలా గెలిచిమంటే అలా మాస్టర్ అయిపోతున్నారు, సినిమాలు చేసేస్తున్నారు. నాకెందుకు సార్ ఆపారు అప్పుడు? ఇప్పుడు సరళం చేశారా మరి ఇవన్నీ? ఇప్పుడు అంటే ఈజీ చేశారా? ఎందుకంటే ఇవ్వకపోతే ఇంకో యూనియన్ స్టార్ట్ అయిపోతుంది, అక్కడికి వెళ్ళిపోతున్నారు జనాలు, పని అయిపోతుంది. చాలా మందికి నా టైంలో, ఇప్పుడు కాదు, నా టైంలో చాలా మంది కార్డు రాలేదు మాస్టర్. ఈటీవీ డీ టైంలో ఆట వచ్చిందా? ఆట వచ్చింది, రైట్. ఆట ఛాలెంజ్ వచ్చాయి, అది కూడా డీతో పోటీ పడ్డారు కదా. ఆ టైంలో ఎంతమంది డాన్స్ మాస్టర్ ఉన్న ఆటలో? ఆట సందీప్ ఉన్నాడు, సన్నీ ఉన్నాడు, భరత్ ఉన్న చనిపోయాడు, ఇంకా రకరకాల మాస్టర్లు ఉన్నారు దాంట్లో, కెవిన్ అంత ఉండేవారు. వీళ్ళందరికీ ఎందుకు మాస్టర్ కార్డు ఎప్పుడు ఇవ్వలేదు? వాళ్ళు కూడా నా టైం కష్టపడి వచ్చిన వాళ్ళు కదా, ఎవరికి కార్డులు లేవు. సో కొన్ని రకరకాల నాలా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నేను స్టార్లో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి, జనానికి గుర్తింపు కనిపిస్తున్నాం కాబట్టి అడుగుతున్నారు. సో వాళ్ళందరూ కలిపి ఒక యూనియన్ సృష్టించుకున్నారు. ఓకే. సో హ్యాపీగా ఉన్నారు. కార్డు నాకు వచ్చింది, సో ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు వచ్చింది. ఇదే కానీ నాకు 10 సంవత్సరాల ముందు అప్పుడే వస్తుంటే, ఇప్పుడు మీరు నాకు ఈ క్వశ్చన్ అడగకపోయిందో నేను మీ ఆన్సర్ చెప్పక్కర్లేదు, మీకే నా రిజల్ట్ కనిపించుంది. రైట్. కానీ దేవుడు ఖుదాకే ఘర్ మే దేర్ హై అంధేర్ నహీ హై. కొంచెం లేట్ అవుతుంది, కానీ జీవితం అంతా చీకటి ఉండదు, వెలుగుకి వస్తాం. మేబీ 10 సంవత్సరాల గ్యాప్ దేవుడు ఇచ్చాడేమో, ఇంకా రకరకాలు నేర్చుకోవాలని. మేబీ అప్పుడు నాకు అంత టాలెంట్ లేదేమో కొరియోగ్రఫీ చేయాలని. ఇప్పుడు నాలెడ్జ్ గెయిన్ అయింది, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చింది, ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, మేము రకరకాలు నేర్చుకున్నాము. ఇప్పుడు మేబీ నా వర్క్ మళ్ళీ ముందుకు వస్తుందేమో. వర్క్ ఉన్నోడు ఎప్పుడూ భయపడ్డు బాధపడ్డు.
నేను ఎప్పుడు భయపడలే, బాధపడలే. Correct. లేదు అనుకో, నిజం చెప్తాను మాస్టర్, ఒక్కసారి రెండుసార్లు ట్రై చేస్తాను, అంతకే నేను బెగ్గింగ్ చేయను. ఒకరి కింద నా జీవితంలో ఎప్పుడు బ్యాక్ డాన్సర్ చేయలేదు నేను. నా జీవితంలో బ్యాక్ డాన్సర్ చేయలేదు నేను. లీడ్ నిల్చున్నా, సింగిల్ నిల్చున్నా, ఛానల్ అవార్డు కొట్టుకోవచ్చా. అలాంటి వాడు వచ్చి మళ్ళీ ఒక 5 సంవత్సరాల కింద డాన్స్ చేయాలంటే ఎక్కడో ఇగో హర్ట్ అవుతుంటుంది. ఆబ్వియస్లీ ఎదుటో డాన్స్ మాకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, ఉంటుంది కొన్ని ప్రాబ్లమ్స్. ఇంకా నేను రీసెంట్గా గెలుచుకొని వచ్చాను. ఇంకోటి, ఒకవేళ ఇదే జాబ్ చేయాలి తప్ప, ఇది అందరికీ ఇది ఒక రూల్ ఉంది, పక్క ఫాలో అవ్వండి, అవుతా. ఎప్పుడు మీకు పని రాకపోతే అక్కడ నాకు డైరెక్ట్ సినిమా చేయమని కాల్స్ వస్తున్నాయి. మూవీ తలుక ఆఫర్ డైరెక్ట్ ఇచ్చి ప్రొడ్యూసర్ డైరెక్ట్ పిలిచి సినిమాలు ఇస్తున్నారు. ఇస్తుండగా నేను వద్దు సార్, ఇతనికి మాస్టర్ పెట్టుకొని యాక్ట్ చేస్తాంటే ఎలాగుంటుంది నాకు. ఫస్ట్ మూవీ సార్ నాకు ఫారిన్ కంట్రీ షూట్ వచ్చింది సార్. పేర్లు చెప్పను. నాకు రావాల్సిన అవకాశం ఆపినందుకు ఇప్పుడు వాళ్ళు స్టార్డమ్ అయ్యారు. వాళ్ళకి ఫారిన్ కంట్రీ నా సినిమా ఛాన్స్ వచ్చింది. నా సినిమా 5 పాటలు 5 డివైడ్ అయ్యి 5 మాస్టర్లకి ఒక్కడు నాకు రావాల్సిన పాట, ఎంత డబ్బు వచ్చుంది, నాకు ఎంత పేరు వచ్చుందో. అలాంటి కొన్ని రకరకాల సినిమాలు ఆపినందుకు 14 సినిమాలు. ఈవెన్ సంగీతం శ్రీనివాస్ గారు పెద్ద డైరెక్టర్, అతనితో అసలు కలవడమే నాకు ఒక గొప్పతనం. పెద్ద పెద్ద కమల్ హాసన్ గారికి అంత పెద్ద లైఫ్ ఇచ్చిన వ్యక్తి, మన బాలకృష్ణ గారితో పెద్ద పెద్ద సినిమాలు చేసిన వ్యక్తి శ్రీనివాస్ గారు. అతను నన్ను పిలిచి చెన్నై వెళ్తే నాకు అడిగిండు, కొరియోగ్రఫీగా ఒక సాంగ్ ఉంది, చేస్తావో చెయ్యు, నీ గురించి విన్నాను నేను, నువ్వు నాకు ఒక బొమ్మ గీసి చూపించు అన్నాడు. కొరియోగ్రఫీ ఎట్లా చేస్తావని బొమ్మ గీసి స్క్రీన్ ప్లే చెప్పమన్నాడు. ఆన్ స్పాట్లో పేపర్ పట్టుకొని స్క్రీన్ ప్లే చెప్పే ఓపెనింగ్ ఎట్లా ఉంటుందని ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఆగు అన్నాడు. నువ్వు రేపు డైరెక్ట్ షూట్కి వచ్చేసి షూట్లో కలుద్దామన్నాడు. సార్, టాలెంట్ లేనప్పుడు పెద్ద డైరెక్టర్ ఎవడో ఛాన్స్ ఇవ్వడం. ఆ షూటింగ్ నడుస్తున్నాం, ఆ షూటింగ్ పద్మల స్టూడియో షూటింగ్, పద్మల కాదు అదేదో మర్చిపోయిన పేరు, పద్మల స్టూడియో అనుకుంటా. అక్కడ షూటింగ్ నడుస్తుంటే వచ్చేసారు యూనియన్, సినిమా ఆపండి అని. ప్రొడ్యూసర్ హర్నాథ్ వైద్యం మేము తీసుకున్నాం, టాలెంట్ని తీసుకున్నాం, డైరెక్టర్గా చెప్పే తీసుకున్నాం. మీ ప్రాబ్లం ఏంటంటే, లేదు యూనియన్ ఫైన్ కట్టాలి, మీరు కడతాం, ఫైన్ కడతాం మేము. హర్నాథ్ టీం కూడా తీసుకున్నాం, ఎందుకు నా టీం అంతా ఫార్మేషన్స్ గట్టిగా చేస్తే సన్నంగా ఉంటుంది, వీళ్ళంతా చేయలేరు. ఇవన్నీ చేయడానికి 10 రోజులు 20 రోజులు టైం పడుతుంది డాన్సర్లకి. అతని ఫార్మేషన్ కావాలన్నాడు. అప్పుడు ఏమైంది, కొరియోగ్రాఫర్గా వాళ్ళకు కొరియోగ్రాఫర్ పెట్టుకొని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు కొరియోగ్రాఫర్కి డబ్బులు ఇచ్చుకున్నారు, నన్ను పేరుకి వాడుకుని నా డబ్బులు ఇచ్చారు. ఓకే, అంటే కొరియోగ్రాఫర్ మీరు యూనియన్ రూల్ చెప్పండి అన్నారు. మరి యూనియన్లు మీరు అన్నట్టుగా యూనియన్లు ఇప్పుడు మీరు వర్క్ చేస్తుంటే ఆపేస్తాయి కదా, నిజంగా వర్క్ లేని వాళ్ళకు యూనియన్లు ఏమన్నా వర్క్ ఇప్పిస్తాయా? ఏమి ఇప్పించదు. ఈ మధ్య ఏం జరుగుతుందంటే, కార్డు ఉన్న వాళ్ళకి సినిమాలు వస్తుంటాయి, ఎక్కువ డాన్సర్లు ఎప్పుడు కావాలో అప్పుడే అది పని వస్తుంది. అందరికీ రోజు పని ఉండదు. సినిమా ఇండస్ట్రీ ఎంతమంది కార్డులు ఉన్నాయో దాంట్లో నాకు తెలిసి 50%కి వర్క్ బాగా వస్తుంది. 50% ఏదో స్కూళ్ళలో, ఏదో క్లాసెస్, ఏదో సంగీతలు, ఈవెంట్లు చేసుకొని బతుకుతున్నారు. 50% ఎంగేజింగ్ ఉంటున్నారు. మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, ఎప్పుడు పెద్ద సినిమా వస్తుందో, 100 మంది డాన్సర్లు కావాలి, 200 మంది కావాలి, అప్పుడు వీళ్ళందరూ పనికి వస్తారు. వాళ్ళకి ఇంకా నాన్ డాన్సర్లు ఉంటారు కదా, వాళ్ళు పిలుచుకొస్తారు. వీళ్ళకి ఇచ్చిన అమౌంట్ వాళ్ళకి ఇవ్వకుండా యూనియన్ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇచ్చి తక్కువ అమౌంట్ ఇచ్చి కవర్ చేస్తున్నారు. అందరికి ఎప్పుడు పని వస్తుంది. అన్ని సినిమాలు 100 మంది డాన్సర్లు పెడతారా మీరు చెప్పండి? బెటర్ కదా. అప్పుడు ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. సో నాది పక్కన పెడితే చాలామంది ఇబ్బందులు ఉన్నారు. ఈ డాన్సర్ లైఫ్ అని చాలా కష్టం, కొంతమందికి సక్సెస్ లైఫ్ ఉంది. సో ఎవరి గురించి చెప్పకూడదు, మీరు అడిగారు కాబట్టి. ఈ 10 years జర్నీ ఒకవేళ అప్పుడే నేను అనుకున్న ఛాన్స్ నాకు దొరికిపోయి కంటిన్యూ అయిపోయి ఉంటే, మేబీ డబ్బులే రీజన్ అయి ఉంటే నేను ఎక్కడో అప్పులు తీసుకొచ్చి కట్టేదో చేస్తున్నాను. డబ్బులతో పాటు ఒక 5 సంవత్సరాలు వెనక డాన్స్ చేయాలన్నప్పుడు కష్టం వేసింది నాకు. ఇంకోటి, నాకు వద్దురా బాబు, నిజం చెప్పండి, నేనే బ్యాక్ అయిపోయా. నాకు ఎవరితో బెగ్గింగ్ వద్దు, నాకు ఎవరితో టెన్షన్ వద్దు, బతుకుతా, క్లాస్ చేసి బతుకుతా, ఒడిస్సా వెళ్ళిపోయా. నాకు టాలెంట్ ఉంది, డాన్స్ నేర్పించుకుంటా, చాలు, నాకు వచ్చిన పేరు చాలు అనుకున్నా. ఇంతట్లో నాకు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి చైర్మన్ సార్ తరపున కాల్ వచ్చింది, హర్నాథ్ గారు మీరు రావాలి ఫిల్మ్ సిటీకి, మీకు రిక్వైర్మెంట్ ఉందని. అదే భలే అవకాశమే, నాకు డబ్బులు కావాలి, అది పని కావాలి. వచ్చాను, కంటిన్యూ పని జాయిన్ అయ్యాను. ఒక క్లాస్ పెట్టుకున్నాను వనస్థలిపురంలో. కంటిన్యూ లాక్డౌన్ దాకా నాకు మంచిగా ఉంది. అందుకు మనిషి బతకడానికి డబ్బు కావాలి, పేరు కాదు, ఈ స్టార్డమ్ కాదు. అతను డబ్బు ఇస్తున్నారు, నా పని ఉంది, హ్యాపీగా చేసుకున్నా. ఎప్పుడు లాక్డౌన్ అయిపోయిందో
తర్వాత నుంచి కొంచెం సిచ్యువేషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది. బిఫోర్ ఎప్పుడు ఏమీ లేదు. అందుకని ఇండస్ట్రీకి అక్కడే ఒక 6 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఈ లాక్డౌన్ నుంచి 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఇక్కడే మీరు కౌంట్ చేసుకుని 11 years అయిపోయి ఇంకా మన డీ గెలిచి నుంచి 15 years అవుతుంది. కాబట్టి ఆ 4 సంవత్సరాలు అలా నాకు కొన్ని ఛానల్స్ గడిచిపోయేవి. ఇండస్ట్రీ పక్కన పెట్టి నేను ఛానల్స్తో తిరిగా, కలర్స్ తిరిగా, స్టార్ ప్లస్ చేసుకున్నాను. ఆ టాలెంట్ ఉంది, ఎక్కడో చూపించుకోవాలి కదా. సినిమా లేకపోతే లేదు, బతకదా మనుషులు, అలా బతుక్కున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే లేదు, నేను మళ్ళీ నాకే టాలెంట్ ఉందో కార్డు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నేను నిరూపించుకోవాలా, మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను నేను. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి మళ్ళీ రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఫేమ్ కోసం వస్తున్నారా, డబ్బు కోసం వస్తున్నారా, దేని కోసం వస్తున్నారు? మనిషికి ఫస్ట్ కావాలి ఫేమ్, తర్వాత కావాలి డబ్బు. ఎందుకంటే ఫేమ్ వస్తే డబ్బు వస్తుంది. సో నాకు ఫేమ్ ఒకప్పుడు ఈ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్లో అయిపోయింది. కొంతమంది ఇప్పుడు జనాలకి కొంతమంది కొంతమంది గుర్తుండదు. నా గురించి చెప్పాలంటే కొన్ని వీడియోలు చూపించవలసి వస్తుంది కొంతమందికి. కొంతమంది డైరెక్టర్లు మీరు అప్పుడు ఇప్పుడు 15-20 ఏళ్ళ పిల్లలకి మీరు తెలియకపోవచ్చు, ఎందుకంటే తెలియదు. కొంతమంది డైరెక్టర్లు కూడా ఇప్పుడు కొంతమందికి తెలియదు కూడా. వాళ్ళకి ఎవరో నాకు సజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు నన్ను పిలిచి నాతో మాట్లాడిన తర్వాత నా టాలెంట్ తెలుసుకున్న తర్వాత అవకాశం ఇస్తున్నారు. సో నాకేం కావాలంటే, నేను ఎదగాలంటే నేను మార్కెట్లోకి రావాలి. ఇంట్లో కూర్చుంటే ఎవడు మీకు ఫోన్ చేసి సినిమా లీయడు. సో నేను తిరగడం మొదలెట్టా, ఒక్క పోస్ట్ పెట్టా, నేను ఇండస్ట్రీకి మళ్ళీ వస్తున్నా, నా దగ్గర కార్డు ఉంది అని ఓపెన్గా చెప్పా. కార్డు కూడా చూపించా ఆ వీడియోలో, ఇది నా కార్డు, సినిమా ఇండస్ట్రీ నాకేం ప్రాబ్లం లేదు, నాకు అవకాశాలు వస్తున్నాయి, మీరు కూడా నాతో సినిమా పనులు చేయాలనుకున్న వాళ్ళు నన్ను కాల్ చేయొచ్చు. ఓపెన్గా నా డైరెక్ట్ నెంబర్ ఇది. చిన్న పాట కాదు, ఆల్బమ్ సాంగ్ కాదు, ఏదైనా కాదు, నేను చేస్తానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారంగా నాకు కాల్స్ వస్తున్నాయి. చిన్న చిన్న పనులు చేసుకొని నేను సాగుతున్నా. ముందుకి అవకాశాలు మంచిగా ఉన్నాయి నాకు. మీకు ఎన్ని రకాల డ్యాన్స్ ఫార్మాట్స్లో, అంటే జనరల్ హిప్ హాప్ అని చాలా ఉంటాయి కదా మాస్టర్, ఎన్ని రకాల డ్యాన్స్లో మీకు ప్రవేశం ఉంది? ప్రవేశం అంటే మీరు ఎక్స్పర్ట్ అనుకోండి, ప్రవేశం అనే పదం వాడకూడదు. బట్ ఎన్ని రకాలు మీరు ఎక్స్పర్ట్, ఎన్ని డ్యాన్స్లో? నాకు అంత డ్యాన్స్ నాలెడ్జ్ లేదు కనుక ఈ రకంగా అలా ఎక్స్పర్ట్ అని చెప్పలేను మాస్టర్. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, ఒక డాన్సర్గా మనం స్టేజ్ ఎక్కినప్పుడు మనకి మినిమం నాలెడ్జ్ ఉండాలి అన్ని డాన్సుల పైన. ఎందుకంటే నాకు ఇదే వచ్చు అంటే అదే సీమితం అయిపోతాడు. మీరు మీరు ఇంట్లో గెంతే బాగానే ఉంటుంది, కాలేజీలో డ్యాన్స్ చేస్తే బాగానే ఉంటుంది, మీ తాలూకా ఫ్యామిలీలు చేస్తే బాగానే ఉంటుంది. ఒక కాంపిటీషన్స్కి ఎక్కుతున్నప్పుడు మీకు దాని మీద నాలెడ్జ్ పెరగాలి. ఎవరు ఏ టైప్ ఎప్పుడు ఏ సాంగ్ వస్తే చెప్పలేం, ఏ రౌండ్ ఎలాగుంటుందో చెప్పలేం. మనం బీ ప్రిపేర్డ్ ఉంటే ఏదైనా సాధిస్తాం. సో ఎప్పుడు నేను టీవీ ఛానల్కి వచ్చానో, తర్వాత నాకు ఎప్పుడు యూట్యూబ్ దొరికిందో అక్కడ నేను చాలా నేర్చుకున్నా. ఫ్రాంక్లీ చెప్తాను, నాకు ఎవరు డాన్స్ మాస్టర్ లేదు, కానీ నేను నేర్చుకుంది యూట్యూబ్ నుంచి. డాన్స్ అనేది మనకు తెలిసింది ఒకప్పుడు చిరంజీవి గారికి చూసుకొని, బాలకృష్ణ గారు చూసుకొని, తర్వాత గోవింద, జావేద్ జాఫరీ, ప్రభుదేవ, ఇదంతా నా గురువులు. వాళ్ళని చూసే మనం నేర్చుకున్నాం. అదొక లిమిట్. అన్లిమిట్ ఎక్కడ వస్తుంది? సోషల్ మీడియా. ఇక్కడ లేనివి అక్కడ ఉంది ప్రపంచం. సో మనకి అన్నీ చేయలేం, కానీ మన వాళ్ళు ఎన్ని అవుతాయో నేను ట్రై చేశాను. నాకు తెలిసి నేను క్లాసికల్లో సెమీ క్లాసికల్ చేస్తాను. క్లాసికల్ అనేది ఇండియాలో రకరకాల ఫామ్స్ ఉన్నాయి. నాకు ఒడిస్సీ కొంచెం వచ్చు, భరతనాట్యం కొంచెం వచ్చు, కూచిపూడి కొంచెం వచ్చు, కథకళి కొంచెం వచ్చు అని రకరకాల ఫామ్ నేను చేసి వదిలేసా. ఎందుకు? సంస్కృతికి ప్రోగ్రామ్ చేస్తున్నాను నేను చాలా. అప్పుడు ఇవన్నీ నాకు అవసరం పడతాయి. ఎందుకు? ఈటీవీ 20 yearsలో నేను భారతీయం అని ప్రోగ్రామ్ చేశాను, 10 నిమిషాలు. దాంట్లో అన్ని రకాల డాన్స్ ఫామ్స్ పెట్టేసా. ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాను, మంచి పేరు వచ్చింది. దాని బిఫోర్ ఎప్పుడు ఛానల్స్కి వెళ్ళాను, నేను కంటెంపరీ డాన్స్ నేర్చుకున్నా, హిప్ హాప్ నేర్చుకున్నా, హిప్ హాప్ తర్వాత బ్యాలెట్ నేర్చుకున్నా, జాజ్ కొంచెం నేర్చుకున్నా, తర్వాత డిస్కో, ఇంకా బ్రేక్ డాన్స్ దేనికి అంటారు అది కూడా నేర్చుకున్నా. అంటే ఒకప్పుడు కొంచెం వచ్చేవి, పేర్లు కూడా సరిగ్గా తెలియవు. ఏదోదో అప్పుడు డీలే చేసినప్పుడు కూడా నాకు పేర్లు తెలియవు. ఏదో మ్యూజిక్ వాగింది, ఏదో చూసాను, నచ్చింది, చేసేసా. ఇప్పుడు అలా కాదు, ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు నా పాపని నేర్పిస్తున్నాను అనుకోండి, నేను ఏదో నేర్చేస్తాను. నువ్వు అలా కాదు, ఎడ్యుకేషన్తో నేర్చుకో, రేపు అడిగితే చెప్పడానికి మన చేతిలో ఉండాలి. నేను నేర్పుతున్నాను, నాకు ఫస్ట్ దాని మీద అవగాహన ఉండాలి. అలాగా నేను ఒక 10 నుంచి 15 ఫామ్స్ డాన్స్ నేర్చుకున్నాను నేను. ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లు, అంటే లైమ్ లైట్లో ఉన్న కొరియోగ్రాఫర్లు అందరూ టచ్లో ఉంటారు మాస్టర్ మీతోటి? శేఖర్ మాస్టర్ కానీ వీళ్ళందరితో టచ్ ఉంటుందా? అంటే టచ్ లెవెల్ లేదు మాస్టర్. ఒకప్పుడు ఉన్నారు, అంటే అలా మధ్య ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నారు. అవసరం ఉన్నప్పుడే మనం కాల్ చేస్తాం, వాళ్ళు కాల్ చేయరు. నాకు అవసరం ఉన్నప్పుడు 1-2 సార్లు కాల్ చేసి మాట్లాడాను. శేఖర్ మాస్టర్ నాకు బాగా రెస్పాండ్ అయ్యిండు. అంటే మనిషిగా పరంగా ఇస్ ఎ గుడ్ పర్సన్. ఫోన్ చేసిన వెంటనే లేపడం అందరు లేపరు, అతను లేపారు, మాట్లాడారు. చిన్న అవసరం బట్టి ఫోన్ చేసి ఉంటున్నాయి. బాబా భాస్కర్ మాస్టర్తో ఒకసారి నుంచి మాట్లాడాను. ఇంకెవ్వరు టచ్ లేదు నేను, ఇంకెవ్వరు లేదు నాతో. నోబెల్ మాస్టర్ మీ మొదటి అతనితో ఈ మధ్యన మళ్ళీ D20కి
గెస్ట్గా వచ్చాం కాబట్టి కలిసాము, నెంబర్లు ఎలా తీసుకున్నాం. ఫీల్ అయ్యారు మాస్టర్ D20కి మళ్ళీ గెస్ట్గా వచ్చారు కదా, అక్కడ ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత మళ్ళీ డీకి వచ్చారు కదా. అంటే నాకు ఫీలింగ్ అనేది నాకు కామనే, టీవీకి రావడం, డాన్స్ ఎక్కడం ఇవన్నీ కామన్ నాకు. కానీ ఈ గ్యాప్లో పబ్లిక్కి కావాల్సిందంటే మనం ఎంగేజింగ్ లేను. నేను టీవీలో కనిపించాలని ఆతృప్త చాలామందికి ఉంది. హరినాథ్ రెడ్డి మళ్ళీ టీవీకి వస్తే బాగుంటుందని రకరకాల యూట్యూబ్లో కామెంట్లు నేను చదివాను. నాకు పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి. మాస్టర్ కమ్ బ్యాక్ టు డీ అంటూనే ఉంటారు. సో వాళ్ళ కోసమైనా వెళ్ళాలి ఫస్ట్ పాయింట్. ఎప్పుడన్నా మీకు ఈటీవీలో జడ్జిగా రమ్మని ఎప్పుడన్నా ఆఫర్ ఏమైనా ఇచ్చారా? లేదు మాస్టర్, ఇవ్వలేదు. నాకు ఇవ్వలేదు. మేబీ ఎందుకు ఇవ్వలేదు తెలియదు. ఇవ్వలేదు, నేను ఎప్పుడూ అడగలేదు కూడా. ఓకే, అడగలేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే నేను చాలా లైవ్ చూసేసాను, చాలా రియాలిటీ షోస్ చూసేసాను. నేను మా పాపకి అట్లీస్ట్ టీవీలో ఒకసారి తీసుకెళ్దామని ఒక ఆశతో, మా పాపకు టీవీలో కనిపించాలని, ఏదో సాధిద్దాం కాదు, ఆశతో ఒక గెస్ట్గా వాళ్ళు పిలవడం నాకు ఒక లక్కీ. నేను అడగలే, వాళ్ళే స్వయంగా ఫోన్ చేసి రమ్మని చెప్పారు. వెళ్ళాము, ఆదరించారు, అయింది, టీవీలో కనిపించాం. కానీ ఒక్క డిసప్పాయింట్ ఎక్కడైందంటే పాపది ఫుల్ డ్యాన్స్ టీవీలో రాలేదు. 2 minutes అంత డ్యాన్స్ చేసింది, 30 seconds అంతా చూపించారు. జనాలు కన్ఫ్యూజ్ అనమాట, ఏం డ్యాన్స్ చేసింది, దీనికి చెత్తగొట్టారు అని కొన్ని కామెంట్స్ వస్తున్నారు. నందు గారు చెప్పారు, కానీ నేను చెప్పలేను అవన్నీ జరిగినవి. సెకండ్ థింగ్, నేను వస్తున్నా అని చెప్పి ఒక పోస్ట్ వదిలే. కొన్ని మిలియన్ వెళ్ళింది, కొన్ని lakhs వెళ్ళింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. పబ్లిక్ దాన్ని చాలా సేవ్ చేశారు. జనాలు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ రీఎంట్రీ కంటిన్యూ ఉంటుంది అనుకున్నారు. రైట్, మేము కూడా అదే అనుకున్నాం. అంటే నాకెంత బాధ అంటే జనాలు పాపం ఎక్సైట్మెంట్లో వ్యూస్ వస్తూనే ఉన్నాయి. రోజు ఇన్స్టాగ్రామ్లో నోటిఫికేషన్ నిండిపోతుంది. ఎప్పుడు లేదు ఈ మధ్యన గ్యాప్. 3 వీడియోస్కి అన్నీ వైరల్ అయ్యాయి. తర్వాత సైలెంట్ అయిపోయాను నేను. ఎందుకు, నోటితో చెప్పితే బాగుండదు. జనాలు చూస్తారు, అర్థం చేసుకుంటారని సైలెంట్ అయిపోయి చూశారు, కొంచెం బాధపడ్డారు. తర్వాత కొంతమంది రాశారు, సార్ మీరు వస్తారు అనుకుని హ్యాపీగా మేము మళ్ళీ 20 చూడాలని మొదలెట్టాము, మేము మా టీవీ చూడము. కొంతమంది నాకు ఇష్టం లేదు మళ్ళీ, మీరే ఏదో చేస్తారంటే మీరే వచ్చి వెళ్ళిపోయారు, మాకు నచ్చట్లేదు కొంతమంది రాశారు. ఇంకేం రిప్లై చేయాలి? ఓకే, టైం వచ్చేప్పుడు మళ్ళీ టీవీకి వస్తామని చెప్పలేము. వచ్చినప్పుడు అప్పుడు మనం చెప్దాం, అప్పుడు మళ్ళీ జనాలు మనం ఆదరిస్తారని సైలెంట్ అయిపోయారు. డీకి వచ్చినప్పుడు ఒకటి అడగచ్చో లేదో, మీరు డీకి వచ్చినప్పుడు నోబెల్ మాస్టర్ మీరు ఇలా పక్కపక్కన్నప్పుడు నందు ఉన్నారు కదా, నోబెల్ మాస్టర్ని సంబోధించారు, మిమ్మల్ని హరినాథ్ రెడ్డి అన్నారు. నాకు నచ్చలేదు. మీకు ఎలా అనిపించింది లోపల? బ్రో హరినాథ్ రెడ్డి అని సంబోధించారు మిమ్మల్ని, అంటే ఐ డోంట్ నో అడగచ్చో లేదో, బట్ నాకెందుకో ఆయన మాస్టర్, మీరు కూడా మాస్టర్. అప్పుడు కంటెస్టెంట్ అంటే ఓకే, కానీ ఇప్పుడు కూడా మిమ్మల్ని మాస్టర్ని సంబోధించలేదు. దానికి మీకు ఏమన్నా ఫీలింగ్? నాకు ఎప్పుడు ఫీలింగ్ ఉంటుంది మాస్టర్. మీరు నాకు ఎలా రిసీవ్ చేసుకుంటే అది మీ మీద డిపెండ్. అది మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఎప్పుడు నేను కోరుకోను. అది ఎవరి లైఫ్ వాళ్ళకి దేవుడు ఎలాగిచ్చాడో వాళ్ళ ప్రవర్తిస్తారు. అతను ఒక యాంకర్, అతనికి టీవీ అనేది ఎలాగా టీవీలో వాళ్ళు విన్నారు అదే మాట్లాడతారు. ఇప్పుడు మీకు జడ్జి సీట్లు కూర్చోబెట్టినప్పుడు మీకు జడ్జిగా ట్రీట్ చేస్తారు. మీకు స్టేజ్ మీద డాన్సర్గా కనిపిస్తే మీరు డాన్సర్గా ట్రీట్ చేస్తారు. అయితే నన్ను టీవీలో ఎప్పుడు కూడా ఒక డాన్సర్గా వాడుకున్నారు. కానీ అతను మేబీ నాకు డాన్స్ మాస్టర్గా డీలో చూడలేదు. రైట్, D6 మాస్టర్గా వచ్చాను. ఈవెన్ ఉదయ్ భాను గారు ఒకప్పుడు హరినాథ్ రెడ్డి అని పిలిచేది. D6లో ఆమె హరినాథ్ రెడ్డి మాస్టర్ని పిలిచింది. ఆమెకు విలువ తెలుసు. ఇతనికి మేబీ టీవీ నా ప్రోగ్రామ్ చూసాడు లేదో తెలీదు, కానీ ఈ మధ్య వచ్చి ప్రతి ఒక్కరు ఒక కంటెస్టెంట్ తీసుకొచ్చి మాస్టర్ అయిపోతున్నారు. సో వాళ్ళు మాస్టరే, నేను హరినాథ్ రెడ్డి బ్రోగా మిగిలిపోయాను. సో అక్కడ నా బాధ లేదు. కానీ జనాలు మీలాగా చాలామంది నాకు కామెంట్లు చేశారు, మాకు నచ్చలేదని. ఈవెన్ మా వైఫ్ కూడా నాకు అన్నది, ఏంటి బావా నీకు డార్లింగ్ అంటున్నాడు, హరినాథ్ రెడ్డి బ్రో అంటున్నాడు, నీవు ఎలా రిసీవ్ చేసుకుంటే మాకు తట్టుకోలేకపోతున్నాను, చాలా బాధ వేస్తుంది అన్నది. మాస్టర్కి మాస్టర్ అనే పదం ఒక డిగ్రీ కన్నా ఎక్కువ, ఒక ప్రెస్టీజ్ లాగా ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు నాకే అనిపించింది, యాజ్ ఎ వ్యూవర్గా చూసినప్పుడు నాకే ఏంది ఇలా అంటున్నారో అనిపించింది. మీకే నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, అడిగారు కాబట్టి. అంటే ఇప్పుడు ఏమవుతుంది మాస్టర్, సిచ్యువేషన్ ఏముంది, నేను మాస్టర్ కంటెస్టెంట్గా కనిపించాను. అతనికి కంటెస్టెంట్గా నాకు హరినాథ్ రెడ్డి బ్రో అన్నాడు. అక్కడ నోబెల్ మాస్టర్, వీళ్ళందరికీ టీవీలో పరిచయం. ఇప్పుడు జానీ మాస్టర్ కావచ్చు, శేఖర్ మాస్టర్ కావచ్చు, వీళ్ళందరికీ టీవీలో మాస్టర్గా పరిచయం చేయించారు. మాస్టర్గా నా అంత ఏజే, నాకంటే చిన్న వయసు. నేను D6 చేశాను, నాది లాస్ట్. అది 2013 లాస్ట్ నాది. D6 తర్వాత D జూనియర్ స్టార్ట్ అయ్యింది. D జూనియర్స్లో కంటెస్టెంట్కి అతను మాస్టర్గా వచ్చాడు.
ఓకే. మాస్టర్గా వచ్చాడు. మాస్టర్గా వచ్చినప్పుడు అతనికి సపోర్టర్గా ఉన్నాడు సంకేత్. సో డి జూనియర్కి వెళ్ళడానికి 100% రీజన్ సంకేత్. డి జూనియర్ తర్వాత డి జోడీ వచ్చింది. డి జోడీలో సంకేత్ గెలిచాడు. 100% రీజన్ సంకేతే. అది తెలుగు రాదు, తెలుగుడు కాదు. ఆడికి నాలాగా అది నాకు చెప్పాడు, ఫోన్లో మాట్లాడి చెప్పాడు, సార్ నేను మీకు ఇన్స్పైర్ అయ్యని చెప్పాడు నాకు. ఆడలో కూడా చూడండి, థీమ్స్ కానీ కాన్సెప్ట్ కానీ కోరియోగ్రఫీలో ఐడియాస్ కానీ మ్యూజిక్ ఎడిటింగ్లో కానీ నాలెడ్జ్ ఉంది. అదొక డాన్స్ మాస్టర్కి డాన్సర్కి వస్తుంది. ఇప్పుడు అక్కడ సంకేత్ చేసిన కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అది యశ్వంత్ మాస్టర్ చెప్పాడా సంకేత్ ఓన్గా చేశాడా మీరు చెప్పండి. అది చెప్తున్నా మీకు, నేను గమనించాను చెప్తున్నా. ఒక డాన్స్ మాస్టర్ తెలిసిపోతుంది. మాస్టర్ మరి భూషణ్ కంటెస్టెంట్ జూనియర్తో చేశాడు. ఇప్పుడు ప్రభుదేవ గారికి పెద్ద మన కాంతార సినిమా కూడా కొరియోగ్రఫీ చేశాడు. మనకు చాలా బాగా రెస్పాండ్ అయ్యాడు. నాకు అనుకోకుండా అతను నాకు హాయ్ మాస్టర్ని పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. ఒక మనిషి ప్రభుదేవతో చాలా పెద్ద సాంగ్ చేసిన తర్వాత కన్నడలో కాంతార సినిమా చేసిన వ్యక్తి నాకు హాయ్ మాస్టర్ని పెడితే రెస్పాండ్ అవ్వాలి. నేను హ్యాపీ ఫీల్ అయ్యి నేను లేట్గా చూశాను, తర్వాత పెట్టాను, సారీ బ్రదర్ లేట్గా లేదు మాస్టర్, థ్యాంక్ యూ, మీరు నాకు చాలా అభిమాని అని మంచిగా మాకు రెస్పెక్ట్గా మెసేజ్ పెట్టాడు. సో అతనికి మాస్టర్గా పేరు వచ్చింది, డాన్సర్గా పేరు వచ్చింది. సో మీరు చెప్పినట్టు యశ్వంత్ కావచ్చు, యశ్వంత్లో చాలామంది డైరెక్ట్ మాస్టర్గా వస్తున్నారు కాబట్టి మాస్టర్ అయిపోతున్నారు. కానీ మనకి మేబీ డాన్సర్గా వచ్చేది నా తప్పు అనుకుంటుంది. అప్పుడు నా క్వాలిటీ డాన్స్ మాస్టర్గా ఉంది. కొరియోగ్రఫీ చేసిన దీంట్లో 90% నా సొంత ఐడియాస్ నాకు ఉంటాయి. అప్పుడు కాదు ఇప్పుడు కాదు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నాకు ఎవరు నేర్పలేదు. కానీ విషయం ఏంటంటే టీవీలో డాన్సర్గా ఉంచేస్తున్నారు. మాస్టర్ అన్నప్పుడు అంటే ఎత్తు లేపి తీసుకెళ్ళి జడ్జి కూర్చోబెడుతున్నారు. నేను చేసిన తప్ప డాన్సర్గా టాలెంట్ చూపించాలనుకున్నాను. నా డాన్సర్ D3లో కూడా రేఖా మేడం అంది, ఎందుకురా వచ్చావు డాన్సర్గా నువ్వు? అక్కడేమో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు డాన్స్ చేస్తే బాగుంటుంది అంటారు. నేను లేదు సార్ నాకు మాస్టర్గా చేయాలని ఉందంటే, నీకు టాలెంట్ బాగుంది డాన్స్గా చెయ్యు. ఓకే డబ్బులు వస్తాయి కదా పాపం. నా అంటే టీం కూడా ఉన్నారు, నిల్చుంటేమో రేఖా మేడంకి పక్కన పెడితే ఇదంతా ఒకటి అయిపోయారు. అజాని శేఖర్ కాదు, సత్య, రఘు వీళ్ళంతా నా ఏజ్ నాకని చిన్నోళ్ళు. సత్య మాస్టర్ నా ఏజ్ ఉంటాడు, మిగతా చిన్నోళ్ళు. వీళ్ళకి మాస్టర్ షీట్ దొరికినప్పుడు ఒక గ్రీన్ ఒక రెడ్ ఇష్టం వచ్చి ఆడుకున్నారు. నన్ను జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళు జడ్జే మాట్లాడాలి, మాస్టర్ అభిప్రాయాలు చెప్పాలి తప్ప కామెంట్లు చేయకూడదు. వీళ్ళకి మార్క్ ఇచ్చి గ్రీన్ రెడ్ ఎందుకు మాస్టర్? నాకు నచ్చలేదు. ప్రతి ఎపిసోడ్లో బయటికి వెళ్ళి ఏడ్చాను నేను. ఇదేం గోల్రా బాబు, మేడం అన్నది నువ్వు ఎందుకు రా కంటెస్టెంట్గా వచ్చావు, వీళ్ళకి సీట్ వేయకపోతే నేను నీకు మాస్టర్ నా పక్కన జడ్జి కూర్చోబెడతా అన్నది రేఖా మేడం. ఇప్పుడు దాకా లైఫ్లో వాళ్ళకి అన్నది అన్నమాట. ఆమె ది బెస్ట్ జడ్జ్. మాట్లాడితే స్ట్రైట్ ఫార్వర్డ్, ఎస్ ఆర్ నో అంటుంది. బాగోలేదా చండాలం ఉందంటుంది, బాగుందా లేచి సలాం కొడుతుంది. ఇక్కడ ఈ పాలిటిక్స్ మనకు నచ్చవు మాస్టర్. నాకేంటంటే జడ్జ్మెంట్ వీళ్ళు కామెంట్లు వెంటనే రాలేదు. వీళ్ళు నాతో పోటీ పడి వీళ్ళు నాకే కామెంట్లు ఇస్తారు. వీళ్ళు ఎప్పుడైనా లైఫ్లో ఎంతమంది మాస్టర్ కూర్చున్నారు అక్కడ, D1లో కావచ్చు, D2లో కావచ్చు, D3లో కావచ్చు, మాస్టర్ సీట్లు కూర్చుని ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఒక డాన్స్ రియాలిటీ షోలు గెలుచున్నారా? ప్రూఫ్ లేదు. బట్ హౌ దే ఆర్ బికమ్ లైక్ ఏ మాస్టర్? బికాస్ దే ఎంటర్డ్ లైక్ ఏ మాస్టర్. సో అది ఇండస్ట్రీ వాళ్ళు వచ్చినందుకు. వీళ్ళకి సినిమా అనేది మీకు గొప్ప, సినిమా చేసిన వాళ్ళు గొప్ప, సినిమా చూసిన వాళ్ళు గొప్ప. నాకు కాదు, నాకు టాలెంట్ గొప్ప, కష్టపడిన వాళ్ళతో కష్టం గొప్ప. నేను ఇక్కడ రావడానికి, హైదరాబాద్ రావడానికి నాకు ఎంత కష్టం పడి ఉంటాను ఇక్కడ దాకా వచ్చాను నేను. ఎన్ని రియాలిటీ షో గెలుచుకోవస్తున్నా టీవీలో డాన్సర్గా నిల్చోబెట్టారు. ఎందుకు నేను టీవీ సినిమాలు చేయలేదు కాబట్టి నేను మాస్టర్ కాలేకపోయాను. కానీ క్వాలిటీ నాకు మాస్టర్లు ఉంది కాబట్టి నాకు ఛాన్స్ వచ్చింది. నేను గెలిచాను, మాస్టర్ కెపాసిటీ ఉందిగా గెలిచాను నేను. మరి ఎందుకు నాకు డాన్సర్గా మిగిలించారు? ఎందుకంటే మాస్టర్ అనే పదం ఎప్పుడు ఇస్తారు మాస్టర్? నాకు కరెక్ట్గా చెప్పండి. మాస్టర్ అనే పదం ఎప్పుడు మీరు ఒక గ్రూప్ తీసుకొచ్చి ఎంట్రీ అవుతారు, కష్టపడి నేర్చుకొచ్చి నేర్పించి ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తారు, ఒక మాస్టర్ మీరు. కంటెస్టెంట్ అన్నప్పుడు మీకు ఇంకేమి రాదు, మీకు అవడో మీకు నేర్పితే మీ డాన్స్ మీకు వచ్చి తప్ప మీకు ఐడియాస్ లేవు. ఒక మ్యూజిక్ ఐడియా లేదు, ఒక కొరియోగ్రఫీ ఐడియా లేదు. ఓన్లీ డాన్సర్గా వస్తే బ్యాక్ డాన్సర్గా డాన్స్ జాయిన్ అయిపోతారు ఫస్ట్ తెలియకుండా. తర్వాత చేస్తూ టాలెంట్ బాగుంటే లీడ్కి వస్తారు. ఎప్పుడు నువ్వు ఒక స్వయంగా గ్రూప్ క్రియేట్ చేసుకుని ఒక మాస్టర్గా తీసుకొచ్చి టాలెంట్ చూపిస్తావో అప్పుడు నువ్వు మాస్టర్. అది సినిమా కావచ్చు, డాన్స్ మాస్టర్గా కావచ్చు. డాన్స్ క్లాస్ నేర్పించిన మాస్టరే కదా.
ఎందుకు మాస్టర్? పిల్లలకి తెలియని విద్య నేర్పించడం మాస్టర్. రైట్. టీవీకి వచ్చేప్పుడు ఏమైపోతుందంటే ఒక కొరియోగ్రఫీ రావాలి. డాన్స్ క్లాస్లో డాన్స్ నేర్పిస్తారు, టీవీ ప్రోగ్రామ్ వచ్చినప్పటికి కొరియోగ్రఫీగా గ్రూప్ నేర్పిస్తారు. తేడా ఉంది. సో నేను 2 చేసి వచ్చాను, కానీ డాన్సర్గా మిగిలిపోయాం. అందుకే ఇప్పుడు నాకు దయచేసి ఆ మాస్టర్ పిలిచిన వెళ్ళను, దయచేసి కంటెస్టెంట్ పిలిచిన వెళ్ళను. నా కోసం ఒకవేళ రాసి పెట్టుంటే జడ్జిగా వెళ్తా. నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. కంటెస్టెంట్లకి కొన్ని తెలియవు చాలామందికి. జడ్జిమెంట్ ఇప్పుడు ఏమైపోతుంది, జడ్జిమెంట్ నేను 90% వాచ్ చేశాను, అంత కమర్షియల్. అది టాలెంట్ లేదని కాదు. టీవీ ఛానల్కి ఏం కావాలి, ఒక రియాలిటీ షో చూస్తాం. రియాలిటీ షో అంటే ఏంటి మాస్టర్? ఒరిజినల్గా అంటే ఏది లేకుండా పర్ఫెక్ట్గా చేసేది 100% రియాలిటీ కదా. రియాలిటీ. టీవీ ఛానల్ ఏం కోరుకుంటారు, ఆర్టిస్టులు ఏం కోరుకుంటారు? 3 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ, చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ ఛానల్ వాళ్ళు టీఆర్పీ కోరుకుంటారండి, టాలెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. టీఆర్పీ వాళ్ళు కమర్షియల్ యాంగిల్ ఆలోచిస్తారు, ఒకటి వాళ్ళది కదా. టాపిక్ వచ్చారు మీరు. సో విషయం ఏంటంటే, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవడైనా సరే, ఒక రియాలిటీ షో కావచ్చు, ఒక మంచి టాలెంటెడ్ కావచ్చు, స్టార్ట్ చేసినప్పుడు టాలెంట్తో స్టార్ట్ అవుతారు ఎవడైనా సరే. అప్పుడు కమర్షియల్ ఉండదు. ఎందుకు స్టార్ట్ అయినప్పుడు కూడా మనం సాధించాలి, అన్నిటికంటే ది బెస్ట్ టీవీ ప్రోగ్రామ్ చేయాలని సాధిస్తామని నేను కష్టపడ్డాను, టీవీ వాళ్ళు కష్టపడ్డారు, మనకి సపోర్టింగ్ తాలూకా టెక్నికల్ టీం అంతా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు అలా ఉందా? ఇప్పుడు దానిలో డాన్స్తో పాటుగా సో మనిషికి టాలెంట్ షో కూడా అయింది. అదే చెప్తున్నా, పాయింట్కి వస్తున్నా. టాలెంట్ కొద్ది రోజుల తర్వాత ఎంటర్టైన్మెంట్గా మారుతుంది, ఎంటర్టైన్మెంట్ కొద్ది రోజుల తర్వాత బిజినెస్గా మారుతుంది. ఇవన్నీ కలిపి ఇప్పుడు టీఆర్పీ కింద వచ్చింది. సో టీఆర్పీ కావాలనుకొని ఇప్పుడు చాలా కామెంట్లు మారిపోయి, ప్రోగ్రామ్ మారిపోయింది, ఒక ప్లాన్ మారిపోయింది. సో మనకి అందుకే షూట్ కావట్లేదు. మనం ఆ టైం వాళ్ళం, ఆ కష్టపడిన వాళ్ళు. మేబీ మనకి స్టార్డమ్ వచ్చిన తర్వాత మన వీళ్ళతో పాటు కనెక్ట్ అవ్వాలి బిజినెస్కి. ప్రతి మనిషికి డబ్బు కావాలి. కానీ ఏమవుతుంది, ఇక్కడ కామెంట్ ఇచ్చిన ప్లేస్లో జడ్జిమెంట్లకి కూర్చున్న వాళ్ళకి నచ్చింది బాగుంటే టప్పట్లు కొడుతున్నారు, విషయాలు కొడుతున్నారు, పేపర్లు చింపుతున్నారు. నచ్చకపోతే నీకు ఎనర్జీ లెవెల్ తగ్గింది అని చెప్తున్నారు తప్ప ప్రాపర్ కామెంట్ ఒక డాన్సర్కి ఏం కావాలి, అది ఎందుకు వస్తుంది డ్యాన్స్ స్టేజ్ మీదకి. మీరు ఒక జడ్జ్, వాడికి ఏదో లేదు, మీరు ఏదో ఉంది కాబట్టి మీ జడ్జ్. వాడికి ఏదో సంథింగ్ లోపం ఉంది, ఆ లోపం మీరు చెప్పాలి. ఎందుకు బాగా చేసి ఎందుకు బాగా చేయలేకపోయాడు, పడిపోయాడు, ఎనర్జీ తగ్గిపోయింది, నీ సాంగ్ బాగా, ఎవడేం చెప్తాడు? కామన్ మ్యాన్ కూడా చెప్పేస్తాడు. ఒక జడ్జి చెప్పే పాయింట్ రకరకాల డాన్సర్లు చూసి నేర్చుకోవాలి. అది కావాలి ఒక జడ్జికునే కెపాసిటీ. ఇంకోటి, డిస్కరేజ్ ఎప్పుడూ చేయొద్దు ఆర్టిస్ట్ని. ఎందుకంటే అది స్టేజ్ మీద ఉన్నాడు, నువ్వు స్టేజ్లో ఉన్నావు అంటే నువ్వు పెద్దాడు చిన్న కాదు. ఆ టైం బాగోలేక స్టేజ్ మీద ఉన్నాడు, నీ టైం బాగుండి నువ్వు జడ్జి సీట్లో ఉన్నావు. అలాగని నా నోటికి వచ్చేట్టు మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇయ్యి, అప్పుడు నీ విలువ నీ దక్కుతుంది. ఈరోజు జడ్జి ఉన్నా, రేపు జడ్జి ఉంటుందో గ్యారెంటీ నీకు లేదు. కానీ ఆ కష్టపడినోడికి రేపు స్టార్డమ్ వచ్చేస్తుంది. అప్పుడు అందుకే మన ఎదుటివాడికి ఎప్పుడైనా మనలో ఒకవేళ లేదా దండం పెట్టి చాలా బాగా చేసామనాలి, లేదు దీని ప్రాబ్లం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంతమంది జడ్జెస్ కూర్చుంటుంటారు టీవీలో, పేర్లు అవసరం లేదు, చెప్పక్కర్లేదు. 99% కొంతమంది టాలెంట్ లేని కూర్చుంటున్నారు. ఇది డీలే కాదు, మా టీవీకి అన్నింటిలో ప్రోగ్రామ్స్ అవుతూనే ఉన్నాయి, మీరు చూస్తుంటారు. నవ్వు వస్తుంటుంది మాకు. ఇది జడ్జి కూర్చోబెట్టారా, ఈ హీరోని కూర్చోబెట్టారా, దీనికి ఏమొచ్చాను డాన్స్ మాస్టర్ చేశారా అంటే నాకు అనిపిస్తుంది ప్రపంచం ఎక్కడికి పోతుంది, ఏంటిది, టీఆర్పీ కోసం ఏమైనా చేస్తారా వీరు. సో అలాంటి ప్రోగ్రామ్ నాకు పెరగకపోతే ఇంకా మంచిది. మన ఉన్ని పదవి పోతుంది. ఉన్నామా, బాగానే ఉన్నాం. ఒకవేళ ఆ స్టేజ్కి వెళ్తే మాస్టర్ మనం ప్రిపేర్ అవ్వాలి. ఒక జడ్జికి కావాల్సిన క్వాలిటీ మనలో ఏమున్నాయి, ఏమి లేవు, నేర్చుకున్న తర్వాత జడ్జి సీట్లో కూర్చోవాలి. ఎందుకంటే ఎదుటివాడు మన గురించి ఎక్స్పెక్ట్ చేస్తాడు. అక్కడ ఏమైపోతుంది, ఎవరికి ఎంత డిజర్వ్ అవ్వాలో ఒక కంటెస్టెంట్కి ఈ టీఆర్పీ గేమ్స్ వల్ల డిజర్వ్ చేయలేకపోతున్నారు. మాస్టర్, ఇప్పుడు ఒక మీకు బడ్జెట్ లెస్గా, అంటే బడ్జెట్ ఏం లేదు, మీకు బడ్జెట్ కన్స్టెంట్స్ లేవు, ఇంతైనా బడ్జెట్ పెట్టుకోండి, ఎవరినైనా కాస్టింగ్ పెట్టుకోండి అంటే మీకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఎలా చేస్తారు? ఎవరితో చేయాలని మీ కోరిక? ఏ విధమైన అవుట్పుట్ ఇవ్వాలని మీ కోరిక? అంటే రకరకాల వీడియోస్ వస్తున్నాయి, చూస్తున్నాం, నచ్చినవి బాగుంటే ఇలా చేయాలనుకుని మనకు కొన్ని ఆలోచన ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచి మంచి ఆలోచన ఉంది ఏమంటే, మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాం, ఇప్పుడు ఎక్కడా తక్కువ లేదు, కెమెరా అని ఆర్టిస్ట్ అందరూ మంచిగా దొరుకుతున్నారు. ఈ టైం కానీ నాకు మంచి బడ్జెట్ సపోర్ట్ దొరికితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక ఆల్బమ్ సాంగ్స్ నాకు కూడా చేయాలని ఉంది.
అది ఎలా ఇక్కడే కాదు ఇంటర్నేషనల్ దాకా వెళ్ళాలి. మన పాటలు ఇప్పుడు ఎలాగా ఆల్ ఓవర్ వరల్డ్ కనెక్ట్ అయ్యి యూట్యూబ్ ఉంది, డిజిటల్ మార్కెట్లో ఉన్నాం. సో మన పాట అలాగా వెళ్ళాలి అన్నప్పుడు నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వెస్టర్న్లో ఇంగ్లీష్ స్టైల్లో ఒక సాంగ్ తీయాలని ఉంది. కొరియోగ్రఫీ తాలూకా లెవెల్స్ ఎలా ఉంటాయి దాంట్లో చూపించాను, ఆతృత ఉంది. అది చిన్న బడ్జెట్లో చేయలేను. మీరు అన్నట్టు ఎవడో ప్రొడ్యూసర్ మంచిగా దొరికితే ఖచ్చితంగా నేను నా పాపతో ఒక డాన్స్ ఆల్బమ్ నేను ఏంటనేది ప్రూవ్ చేసుకుంటాను అనమాట. దాంట్లో నాకు సక్సెస్ ఉంటుంది, రాబోయే కాలం మా పాపకి సక్సెస్ ఉంటుంది, ప్రొడ్యూసర్ కూడా 100% సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే అది న్యాయం చేసుకుంటే మన 10 పాటలు ఎక్స్ట్రా వస్తాయి. రైట్. ఎందుకంటే అంటే చాలామంది డైరెక్టర్స్ కూడా వాళ్ళు చూస్తుంటారు కదా. సో మీ డ్రీమ్ ప్రాజెక్ట్ చెప్తే దానికి ఎవరైనా కనెక్ట్ అయితే చెప్పలేము ఏ ప్రోడక్ట్ తప్పకుండా మస్ట్ చేస్తాను నేను. అలా అంత ఫ్రీడమ్ ఇవ్వాలి. అదే ఫ్రీడమ్ ఇస్తే 100% ఖచ్చితంగా నా ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తాను నేను. మాస్టర్, నాకు ఇప్పుడు కొరియోగ్రాఫర్, మాస్టర్ అనే పదాలు వాడుతుంటారు కదా. మూవీ కొరియోగ్రాఫర్ అంటారు, స్టేజ్ కొరియోగ్రాఫర్ అంటారు. వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, అసలు ఎలా డిఫరెన్షియేట్ చేయడం? కొరియోగ్రాఫర్ అనేది మూవీస్కి అంటారు. టీవీ ప్రోగ్రామ్స్ చేసినోడికి, లేదంటే రియాలిటీ షోస్, బయట కాంపిటీషన్స్ గెలిచిన డాన్సర్లకి మాస్టర్ అంటారు. సినిమా కొరియోగ్రాఫర్కి తేడా ఏమంటే రెండిట్లో డాన్స్ ఉంటుంది, కానీ సినిమా కొరియోగ్రాఫర్స్కి మెయిన్ పాయింట్ అవుతుంది స్టోరీ లైన్, కెమెరా సంబంధించింది. అది ఆడియన్స్ కోసం చేయరాదు. మనకి కెమెరాకి ఏది బాగా వస్తుంది, బెస్ట్ ఫ్రేమ్ అవి చూసుకొని కాన్సెప్ట్ క్రియేట్ చేస్తారు. సో దాని మీద ఫోకస్ అంతా వాళ్ళు స్క్రీన్ పైన కనిపించే లైటింగ్ కానీ, లేదంటే ఆ గ్రూప్తో సింక్రోనైజేషన్ కానీ, ఆ పొజిషన్స్ కానీ, అది టెక్నిక్స్ ఉంటుంది. అది ఆడియన్స్ కోసం బాగుండాలని ఇప్పుడు ఎవరు చేయరు. కెమెరా ఫ్రేమ్గా సినిమాకి లేకపోతే థియేటర్ పడినప్పుడు ది బెస్ట్ అవుట్పుట్. అది ఒక కొరియోగ్రాఫర్ నాలెడ్జ్. అది డాన్స్ ఆల్రెడీ చేసి వచ్చి ఉంటాడు. డాన్స్ అది కామన్. అడిగి డాన్స్ పెద్దగా అక్కడ పట్టించుకోరు. డాన్స్ వన్ ఆఫ్ ద పార్ట్. అక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఇవన్నీ అనమాట. ఫ్రేమింగ్ అని, స్టోరీ టెల్లింగ్ అని, లేదంటే స్క్రీన్ ప్లే అనేది ఉంటుంది. డాన్స్ మాస్టర్కి ఏముంటుంది, లైవ్ ప్రెజెంటేషన్లో ముందు కూర్చున్నోడికి ఎలాగ లాస్ట్ ఆ చివరిలో కూర్చున్నోడికి కూడా కనెక్ట్ అయినట్టు డాన్స్ ఉండాలి. ఇంకోటి ఒకటే ఎనర్జీతో స్టార్ట్ అవుతా, ఒకటి ఎనర్జీతో పడిపోవాలి. అంటే దీనికి రిహార్సల్స్ ఎక్కువ ఉండాలి డాన్స్ మీద. సో డాన్స్ చేసినోడికి ఓన్లీ డాన్స్ మీద ఉంటుంది ఫోకస్. కొరియోగ్రాఫర్కి అన్నిటి మీద ఫోకస్ ఉంటుంది. ఇది తేడా. ఏది కష్టం అంటారు మీ ఉద్దేశంలో? స్టేజ్ డాన్స్ చేసినోడే కొరియోగ్రాఫర్ అవుతాడు. కొరియోగ్రాఫర్ చేసేప్పుడు డాన్స్కి రాదు. సో ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలి అంటే డాన్సర్గా రావాలి. సో రెండూ కష్టమే. ఇది స్టార్ట్ అయితే అది వెళ్తాను అనమాట. మీకు బెస్ట్ మీకు ఇష్టమైన డాన్స్ మాస్టర్? నాకు కామన్ మాస్టర్ ప్రభుదేవ్ గారి కామన్. నాకు చూసి నేర్చుకున్నాను నేను. అతనితో అవార్డు తీసుకున్నాను. దానికి మించిన అవార్డు నాకు జీవితంలో లేదు. రైట్. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ్ గారితో. అందుకంటే చిన్నప్పుడు మనం మా బదంపూర్లో చిన్న ఊరు డాన్స్ చేస్తాం. ప్రేమగుడి పాటలు, చెక్కుబొక్క రైలే, రకరకాల సినిమాలు వచ్చాయి. ఇందని వచ్చాయి. అప్పుడు చూసి నేర్చుకున్నాను తప్ప ఎప్పుడు మనం ఊహించలేదు ఒక టైం వస్తుంది మనం కూడా ఇండస్ట్రీకి రావచ్చు, పెద్ద మనుషులతో కలవచ్చు. ఊహించలేదు నేను. అలాంటి టైంలో వచ్చింది. డీకి వచ్చి గెలిచాను. అనుకోకుండా ఆ పెద్ద మనిషి చేత అవార్డు కూడా తీసుకున్నాను. ఇట్స్ ఎ గ్రేట్, అంటే ఏమంటారు దాన్ని, ఒక అచీవ్మెంట్ నా లైఫ్లో. ఇంకా రాబోయే కాలంలో అతనితో కలిసి పనిచేయాలని ఒక ఆశ ఉంది. అతను టైం ఇస్తే అతనితో పాటు కొన్ని నేర్చుకోవాలి, కొన్ని నేను చేయాలని ఉంది తపన. ఇప్పుడు కాదు, రేపు రాబోయే కాలంలో మనం సక్సెస్కి దానికి దగ్గరైనప్పుడు పెద్దోళ్ళందరూ కలుస్తారు మనకి. కానీ అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. పెద్దోళ్ళు ఊరికే కలవరు. మనలో సంథింగ్ బర్న్ అవ్వాలి, అది బ్లాస్ట్ అయ్యి బయటికి రావాలి. బయటికి రావడం అంటే ఏంటి, జనాల దగ్గర వెళ్ళాలి. వీళ్ళు కూడా జనాలే, వాళ్ళు జనాలే. సెలబ్రిటీస్ కూడా పీపుల్స్, వాళ్ళు కూడా మొబైల్ వాచ్ చేస్తుంటారు. ఎక్కడోదే కనెక్ట్ అవుతుంది. హర్నాథ్ రెడ్డి, ఓహో అప్పుడు డీ చేశాడు, ఇప్పటికీ లైవ్లో ఉన్నాడు ఇంకా. సో మన ఇట్లతో చేయవచ్చా, ఒక కళ వాళ్ళకి వస్తుంది. హర్నాథ్ పిల్లంటారా అని ఒక్క ఛాన్స్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా నేను అది బెస్ట్ అవుట్ అతనితో కూడా చేయాలని నాకు ఉంది. సో ఒక మాట కామన్గా వింటుంటాం మనం సెలబ్రిటీస్లో, ఇండస్ట్రీ మనకు సక్సెస్ ఇవ్వడానికి ఉండదు, మన సక్సెస్ని వాడుకోవడానికే ఇండస్ట్రీ ఉంటుంది అని చెప్పేసి ఒక కామన్ వర్డ్ నడుస్తుంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరికి ప్రతి ఒక్కరు మాస్టర్ స్వార్థం లేకుండా ఎవరు ఏ పని చేయరు. అది ఇండస్ట్రీ కావచ్చు, మనం కావచ్చు. ఇండస్ట్రీ నడిపించిన మనుషులే. ప్రతి ఒక్కరు స్వార్థం ఉంటుంది. అయితే ఫ్రీగా చేయించకుండా అతనికి ఆ టైంలో ఎవరు కావాలో వాళ్ళతో పని చేయించుకుంటారు. అయితే మనలో ఉంటుంది, మనం చేయాలా వద్దా. మనం చేసినంతసేపు బాగా చేస్తాము,
చేసిన తర్వాత మనం వాడుకున్నాను పదం కరెక్ట్ కాదు. ఒకసారి వాడుకుంటారు, రెండుసార్లు వాడుకుంటారు, ప్రతిరోజు వాడుకుంటారా? కాదు కదా. సో మనం వెళ్ళే ముందు మనం స్టెప్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సినిమా నాకు ఛాన్స్ దొరికింది కొరియోగ్రాఫర్గా, నాకు కార్డు లేదు, ఆగింది. కానీ ఆ డైరెక్టర్ అడిగాడు, యాక్టింగ్ చేస్తావా అన్నాడు. చేస్తాను సార్. నన్ను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్గా నువ్వు కూడా నలుగురు మధ్య నువ్వు క్యారెక్టర్ చేయి అంటే చేస్తా అన్నా. మ్యాక్సిమం సింగిల్ టేక్లో అని నాది షార్ట్లు వెళ్ళాయి, బాగా వచ్చింది. థియేటర్కి వెళ్ళి చూశాను, నాకు లైఫ్లో ఫస్ట్ టైం స్క్రీన్ పైన నాకు నేను చూసుకున్నా, మంచిగా అనిపించింది. సినిమా ఫ్లాప్ అయ్యింది, కానీ బయటకు వచ్చాక ఫ్రెండ్స్ అందరు అన్నారు బాగా చేసామన్నారు. అనుకోకుండా ఈటీవీ నుంచి మనకి సీరియల్ ఆఫర్లు వచ్చాయి, యాక్టింగ్ బాగా చేశానని. సో అప్పుడు చెప్పాను, సార్ సారీ, నేను ఆర్టిస్ట్ని కాదు, నేను కొరియోగ్రాఫర్ని, అనుకోకుండా ఆ పని చేశాను, దయచేసి చెడుగా భావించొద్దు. కొరియోగ్రఫీ వస్తే చేస్తా తప్ప నేను యాక్టింగ్ చేయను సార్, అది ఎప్పుడు టైం వచ్చినప్పుడు చూద్దామన్నా. అది ఎందుకంటే మనం చేసిన తర్వాత కొద్ది రోజులు ఏదైతే మన ఫేమ్ తగ్గిపోతుందో మనం వాడుకున్నాను, మనకు కరెక్ట్ కాదు. ఎప్పుడు ఎవరికి ఇండస్ట్రీ మాస్టర్ ఇండస్ట్రీ అవకాశం ఇస్తుంది, ఇండస్ట్రీ అవకాశం ఇస్తుంది, వాడుకోవాలన్నప్పుడు మీకు నువ్వు డెవలప్ చేసుకుని నువ్వు సక్సెస్ వెళ్ళిపో. ఎవరు కలిసి ఎప్పుడు ఉండరు. ఇప్పుడు మీతో ఉంది పని. ఇప్పుడు డీ నన్ను పిలవట్లేదు, అలాగని డీ నన్ను వాడుకుంది ఎప్పుడు అనకూడదు. ఆ టైంలో నా గ్రేస్ బాగుంది, నా టైం బాగుంది, వాళ్ళకి టైం కలిసి వచ్చింది, కలిసి చేసాం. ఈ మధ్య నేను ఏం చేసా నేను నా టీలో కూర్చోబెడతారు. వాళ్ళకి ఒకటే ఫేమ్ కావాలి, అది హర్నాథ్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఆ సోషల్ మీడియాలో బాగుందా టీవీకి తీసుకొచ్చేస్తారు. అది సింగర్ కావచ్చు, లేదంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. బిగ్ బాస్, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ ఉంది. బిగ్ బాస్ వీళ్ళు వాడుకుంటున్నారా, బిగ్ బాస్ వీళ్ళని వాడుతున్నారా? బిగ్ బాస్కి కావాలి, ఎందుకంటే ఇన్ని సీజన్లు అయిపోయి ఇంకెవరికి తెస్తారు? తెలుగు బిగ్ బాస్ అన్నప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించిన మనుషులకి, సెలబ్రిటీస్కి, సింగర్లకి, ఆర్టిస్టులు అందరూ తీసుకొచ్చారు. యాంకర్లు కూడా పెట్టారు తీసుకొచ్చి. జబర్దస్త్ వాళ్ళు చాలామంది వచ్చారు, ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది వచ్చారు. కొత్త వాళ్ళు కామన్ పీపుల్స్ అని తీసుకొస్తున్నారు. కానీ ఈ కామన్ పీపుల్స్ ఒకవేళ తేడానికి రీజన్ ఏంటి? వీళ్ళు ఎక్కడో దగ్గర మంచిగా సోషల్ మీడియా కూడా క్లిక్ అయి ఉన్నారు, వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్స్ బాగున్నారు, అక్కడ కంటెంట్లు పెట్టడానికి మనుషులు కూడా చెల్లిపోయారు. అయితే జనాలు వీళ్ళకి ఎందుకు తీసుకొచ్చారా, వాళ్ళకి ఎందుకు తీసుకొచ్చారా, అది మీరు చెప్పండి ఎవరు తీసుకొస్తే బాగుంటుందో. మనం పుల్ల పెడతాం, ఇది బాగాలేదు బాగాలేదు అంటాం, కానీ ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఏదో ప్లాన్ చేసి చేస్తారు. వాళ్ళకి బిగ్ బాస్ నడవాలి, ఇక్కడ వీళ్ళకి ఫేమ్ రావాలి. ఫేమ్ వచ్చిన తర్వాత మాత్రం అనకూడదు నన్ను వాడుకున్నారు అని, అది రాంగ్ పర్సన్, రాంగ్ వర్డ్. అది నేను ఎప్పుడు వాడినాల. నా టైం ఉంది, నేను వచ్చాను, చేశాను, వెళ్ళిపోయాను. కానీ వాళ్ళ టైం నన్ను పిలిచారు, వాళ్ళ టైం అయిపోయింది. ఇప్పుడు ఇంకొంత చేసుకుంటారు. టీవీ D20 స్టార్ట్ అయింది మాస్టర్. D1 వాళ్ళు ఇప్పటిదాకా ఎవరైనా కంటిన్యూ అవుతున్నారా? లేరు. అది కామన్. ఈరోజు మనం వయసు దాటిన తర్వాత చిన్నపిల్లలు ఇప్పుడు పెద్ద అయిపోతున్నారు, వాళ్ళకంటూ టైం జనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో మనం అవేం పట్టించుకోకూడదు. మన టైం బాగుంటే కంటిన్యూ అవుతాం, సినిమాలో కావచ్చు, టీవీలో కావచ్చు. కానీ మనల్ని వాడుకుంటే మనం బాగుంటే ఎందుకు టీవీ వాడదు? స్టేట్మెంట్లో తప్పు కూడా లేదనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీ వాడుకుంటే డెఫినెట్గా కదా, ఎవరికైనా డబ్బు రావాలి, ఎవరికైనా మనీ గేమ్ అంతా. సో ఆబ్వియస్లీ కొంత నువ్వు ప్రూవ్ చేసుకుని ఈరోజు అవకాశం ఉంది సోషల్ మీడియా అన్నట్టు 100%. అందుకే చాలా మందికి వస్తున్నాయి. బిగ్ బాస్ వచ్చిన వాళ్ళందరూ సోషల్ మీడియా 90% వస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉంటారు, వాళ్ళు పెట్టిన వీడియోలకి జనాలు చూస్తుంటారు. వీళ్ళు తెలుసు. ఊరికే ఇప్పుడు నార్మల్ పీపుల్కి తీసుకొచ్చి పెట్టారు అనుకోండి, వాళ్ళు తెలిసిన 100 మంది ఉంటారు. సెలబ్రిటీ వచ్చాడు అనుకోండి సోషల్ మీడియా నుంచి, వాడికంటూ ఒక 10 లక్షలు, 1 మిలియన్, 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఈ 5 lakhs పీపుల్స్ చూస్తారు కదా, షేర్ చేస్తారు కదా, ఈ ప్రోగ్రామ్ డెవలప్ అవుతుంది. అందుకు వాళ్ళు వీడికి వాడుకుంటారు, వీడు వాళ్ళకి వాడుకుంటారు. కానీ చెప్పినప్పుడు కొంచెం మాట జారుతుంటారు. ఇలా ఛాన్స్ రానప్పుడు ఈ మాటలు, ఛాన్స్ రానప్పుడు అంటారు నాకు వాడుకున్నారులే అని. కరెక్ట్ కాదు అది. ఈ టైం నువ్వు మళ్ళీ కష్టపడి. ఇప్పుడు సుమా గారు ఉన్నారు, నాకంటే పాతోళ్ళు. సుమా అన్నప్పుడు ఒక స్టార్ మహిళ అన్నప్పుడు చాలా ఫేమస్, రికార్డులు కొట్టేసింది. అలాగే ఉదయ్ భాను గారు కూడా చాలా ఫేమస్, టాలెంటెడ్. టైం నడుస్తుంది, ఈమెకి కంటిన్యూ అవుతుంది, ఫ్యామిలీతో మాటలతో జనాలకి కనెక్ట్ అవుతుంది, నచ్చుతుంది కాబట్టి టీవీలో కంటిన్యూ చేస్తున్నారు. నచ్చకపోతే ఇంకోళ్ళు తీసుకుంటారు. అలాగే మన టాలెంట్కి మనకి ఎల్లప్పుడూ అప్డేట్ అవుతుండాలి. అప్డేట్ అయితే ఆటోమేటిక్గా జనాలు మనకి ఇప్పుడు కూడా ఛాన్స్ ఇస్తారు. బిగ్ బాస్ సబ్జెక్ట్ వచ్చింది కనుక అడుగుతున్నాను, బిగ్ బాస్ నుంచి ఎప్పుడు పిలుపు రాలేదా మీకు? రాలేదు మాస్టర్. మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? నేను ఒకసారి ట్రై చేశా. ఒకసారి ఎప్పుడు ట్రై చేశా అంటే సీజన్ సన్నీ గెలిచాడు కదా, సీజన్ 6 సన్నీ
ఆ టైంలో మానస్ అందరూ మంచి ఫేమస్. ఆ సీజన్ సన్ముఖ్ జశ్వంత్. యాక్చువల్లీ నేను బిగ్ బాస్ చూడను, నాకు ఆ కంట్రవర్సీ గేమ్స్ అని ఇష్టం ఉండవు. అదంతా జనాలకి నచ్చుతుంది, మేబీ ఎందుకు చూస్తారో తెలియదు. ఎందుకంటే అక్కడ నేర్చుకోవడానికి ఏమీ లేదు అక్కడ. అయ్యో అలా అంటారండి మాస్టర్. నాకు ఇప్పుడు నేను ఒక కొరియోగ్రాఫర్ని, నేను మ్యాక్సిమం సినిమాలు చూస్తా, టెక్నికల్గా వీడియోలు చూస్తా, లైటింగ్ చూస్తుంటా, నాకు ఇది పనికి వస్తుంది. ఒక లెర్నింగ్, మనం ఇప్పుడు కూడా లెర్నింగ్, స్టిల్ లెర్నింగ్. ఆ ప్రోగ్రామ్ చూసి టెన్షన్స్ అవుతాయి, మా ఒకరి గురించి మాట్లాడలేము అక్కడ. ఇప్పుడు ఈరోజు ఈ బాగుంటే రేపు వీడి కోపం, వీడి దొంగలు వీడి ఇంకోటి మంచిగా మారుతాడు, అది చెప్పలేము. అది గేమ్ డిఫరెంట్. అయితే ఏమైంది, ఎందుకు చెప్తున్నానంటే ఆ సీజన్ పర్టికులర్గా మా వైఫ్ కొంచెం ఇష్టం బిగ్ బాస్ అంటే. ఇంట్లో ఉంటారు కాబట్టి ఒక చూస్తారు, ఆమె ఫేవరెట్ సీరియల్ ఆర్టిస్టులు వచ్చినా చూస్తుంది ఆమె. సో నాకు చూపించింది, ఒక ఫ్యామిలీ నేను కూడా చూడాలి భార్యతో పాటు. అయితే నేను ఒక స్టార్టింగ్లో 2-3-4 ఎపిసోడ్ల దాకా చూడలేదు. 5-6 ఎపిసోడ్కి కనెక్ట్ అయ్యా. చెప్పాను అప్పుడు, శ్రీరామ్ కూడా ఉన్నాడు, సింగర్ శ్రీరామ్. అయితే చెప్పాను ఈ సన్నీ విన్నర్ అవుతాడు నేను చెప్పాను. అప్పుడే చెప్పేసా, అంటే విన్నింగ్కి ఒక 20 డేస్ బిఫోర్ చెప్పాను నేను, ఇతను పక్క విన్నర్ అవుతాడని. ఎందుకు తెలిసిపోతుంది అక్కడ నాకు, ఒక మనిషి తల క్వాలిటీ అంటే జనాలకి కనెక్ట్ అయిపోతున్నాడు, అక్కడ అందరికీ మనసు గెలిచేసుకున్నాడు, అక్కడ లోపల ఏం గేమ్ ఆడాలో ఫిజికల్ గేమ్స్ కూడా బాగా ఆడుతున్నాడు. ది బెస్ట్ చెప్పేసా, ఆడు కాకపోతే శ్రీరామ్. నేను మైండ్ నాకు ఇద్దరు ఆప్షన్స్ చెప్పాను నేను. అలా గెలిచిన తర్వాత మా వైఫ్ అన్నది, బాబు నువ్వు ట్రై చేయొచ్చు కదా బాబు, నువ్వు ట్రై చేయొచ్చు కదా బాబు అంటే, వద్దమ్మా మన వల్ల కాదు ఇది, మనం సింపుల్ పర్సన్స్, మనము నోరిప్పితే అబద్ధాలు ఆడము, గొడవ పడలేము, ఏదున్నా లోపల మనలో మన స్క్రీన్ పైకి వచ్చాము సైలెంట్గా ఉంటాం మనం, మన వల్ల కాదన్న. బాబా నీకు అదే టాలెంట్ ఉంది, నువ్వు బాగా మాట్లాడతావు, పద్ధతిగా ఉంటావు, రూల్గా ఉంటావు, నువ్వు ఖచ్చితంగా బాగా నువ్వు వెళ్తే విన్నర్ అవుతావు అన్నది. నేను అన్నాను మేబీ చెప్పలేను, అవకాశం వస్తే ట్రై చేద్దామన్నా, అవకాశం వస్తే ట్రై చేద్దాం, కానీ దాని మీద వెళ్ళి ఆడిషన్ ఇస్తాను నిల్చుంటాను ఆ పని ఎప్పుడు చేయను నేను, ఎందుకంటే నా లైన్ కాదు అది. కానీ మా వైఫ్ కోసం చేస్తా అన్న. ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర నుంచి రిఫరెన్స్ నుంచి నెంబర్ దొరికింది, ఒక మనిషి, పెద్ద మనిషి. ఆ మనిషి బయట నెంబర్లను తీసుకొచ్చి కంపెనీకి చెప్తాడు అనమాట, వీళ్ళందరికీ మేము తీసుకొచ్చాం, మీ దీంట్లో చూసుకోండి అని. ఇంతట్లో ఏమైంది, నేను పోస్ట్ అది నాకు అడిగారు, మీ ఫొటోస్ పెట్టండి, మీ తాలూకా ప్రొఫైల్ ఇవ్వండి అన్నారు. తెలిసిందా అన్నది, ఓకే విన్నాను మీ గురించి, పెట్టండి నేను. పెట్టాక ఏమైందో మరి నేను టచ్లో లేదు, మరి 15 days అయిపోయింది, మళ్ళీ కాల్ చేయమని మా వైఫ్ చేస్తే, హర్నాథ్ గారు ఆల్రెడీ సీజన్ సెటిల్ అంతా అయిపోయింది, రెడీ అయిపోయింది, కంటెస్టెంట్ ఓకే అయిపోయింది, షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది, నెక్స్ట్ సీజన్ చూద్దాం అన్నారు. చూద్దాం ఆగిపోయా. తర్వాత మరి నేను ట్రై చేయలే, మేబీ నా నెంబర్ అతనిది సేవ్ ఉందో లేదో, అతని నెంబర్ నాదే పోయింది, మొబైల్ పాడైనందుకు మొబైల్ నెంబర్లు పోయినాయి. సో అతను నాకు ఎప్పుడు కాల్ చేయలేదు, నేను కూడా మరి ట్రై చేయలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనం ఇంట్లో ఉన్నంతసేపు అనిపిస్తుంది ఖాళీగా ఉన్నాం కదా, బిగ్ బాస్ అటెండ్ అయితే మేబీ మన ఫేమ్ రావాలి, ఒప్పుకుంటా. బిగ్ బాస్కి వెళ్తే మనకి మైనస్ లేదు, ప్లస్ అవుతాం. ఎందుకు మొన్న D20కి ఏమీ చేయలేదు, ఒకటే ఎపిసోడ్కి వచ్చాను, దానివల్ల కొన్ని లక్షలాది మందికి కనెక్ట్ అయ్యాను నేను, ట్రెండింగ్కి వచ్చాను మళ్ళీ. సో దానివల్ల కొన్ని కాల్స్ వచ్చాయి. సో అలాగే బిగ్ బాస్కి వెళ్తే నేను గెలవక్కర్లే. అయితే లాస్ట్ టైం శివాజీ గారు కూడా వచ్చారు, అతను రావడం రీజన్ ఏంటి, అతను నాకంటే పెద్ద స్టార్, చాలా పెద్ద స్టార్. అలాంటి వాళ్ళు వచ్చి మనం ఎందుకు వెళ్ళకూడదు, అది అలాంటి పాయింట్ అప్పుడు మనం ఆలోచిస్తాం, మనకి రావాలని ఉంటుంది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే, మనం గెలిచినా గెలకపోయినా మనుషులకి మన మనోభావాలు తెలుస్తాయి, ఇంకా మనం ట్రెండింగ్లో వచ్చామనుకోండి వర్క్ వస్తుంది. దానికోసం వెళ్ళాలి తప్ప అక్కడ ఏదో సాధించాలని లేదు, అక్కడ ఏమీ లేదు. అక్కడ అది టైం కలిసి రావాలి, అక్కడ టాలెంట్ చాలామంది పడిపోతున్నారు. మేబీ ఎందుకో రీజన్ తెలియదు, కానీ అక్కడ ఇది ఒక గేము, ఇలా ఆడాలి, ఎవరు నేర్పలేడు, అది దాన్ని సిచ్యువేషన్ ఎలా మారుస్తే చెప్పలేము. సో అది మైండ్ గేమ్, నాకంత లేదు. కానీ ఒకవేళ వచ్చుంటే మేబీ 3-4 ఎపిసోడ్ల దాకా చేసే వచ్చును, పేరు వచ్చింది నాకు. బిగ్ బాస్ అనేది ఒకటి, అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే ఒక లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ లాగా నేనైతే ఫీల్ అవుతాను బిగ్ బాస్ హౌస్ అనేది. సో మంచిది, డెఫినెట్గా మీలాంటి వాళ్ళకి అవకాశం వస్తే రావాలని నేను కూడా మాస్టర్. వస్తే ఖచ్చితంగా వెళ్తాను మాస్టర్, లేనప్పుడు నేను 100% ట్రై చేయను. అండ్ మన వృత్తి కాదు, ఒకవేళ మంచి సినిమా వస్తుంది, కొరియోగ్రాఫర్గా కావాలి, వెళ్ళి ఆడిషన్ ఇద్దాం, మాట్లాడదాం అంటే ఖచ్చితంగా వెళ్తాను. ఇది నా పని, నాకు వచ్చా పని, చేయలేని పని నేను ట్రై చేయలేను. ఒకవేళ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఎలాగో మనం నిరూపించుకోవాలో వెళ్ళి అటెండ్ అవ్వాలి. సో ఫైనల్గా మాస్టర్, ఎంతమంది డైరెక్టర్లు చూస్తుండొచ్చు మన షో, ఎంతమంది చూస్తుండొచ్చు, అందరికీ ఒక మాటగా ఏం చెప్తారు? హర్నాథ్ రెడ్డి గారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? హర్నాథ్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ వస్తుంటే
పాపతో పాటు కొన్ని సాంగ్స్ ప్రిపేర్ అవుతున్నాను. నా టాలెంట్ అనేది ఇప్పుడు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మళ్ళీ మార్కెట్లోకి వస్తున్నాను. డాన్స్ విత్ కమ్ సాంగ్స్ మా పాపతో ఉన్నాయి. పాప సింగింగ్ కమ్ డాన్సర్ అనమాట. జనాలకి త్వరలో నేను అది ప్రూవ్ చేయబోతున్నాను. దానివల్ల జనాలు మళ్ళీ కనెక్ట్ అవుతారు, మళ్ళీ వర్క్ వస్తుంది. అలాగే సినిమా అవకాశాలు వస్తున్నాయి. సినిమాలు కూడా ఒక 2-3 హిట్ అయ్యాయి అనుకోండి, 10 సినిమాలు పడతాయి, ఆటోమేటిక్గా మనం మళ్ళీ లైన్మెట్కి వస్తాం. దీని మించి పెద్ద గోల్ ఏం లేదు. డైరెక్టర్ అవ్వాలని ఒక ఆశ ఉంది, సినిమాలో ఒక డైరెక్షన్గా చేయాలని. ఎందుకంటే డాన్స్ అయిపోయింది, రియాలిటీ షో అయిపోయింది, టీవీ సాంగ్స్, కొరియోగ్రఫీ అయిపోతుంది, అది సినిమా అయిపోతుంది. తర్వాత ఒక డైరెక్టర్గా నాకు కొన్ని విజన్ ఉన్నాయి. సినిమా తీస్తే ఒక 2 గంటల సినిమా ఇలాగ తీయొచ్చు, ఇది ఒక స్టోరీలో నాకు కొన్ని స్క్రిప్ట్ రాసుకుంటుంటాను. నేను ఖాళీగా ఉన్నంతసేపు ఏదో ఒక ఆలోచనలో కొన్ని ఐడియా వచ్చినప్పుడు పేపర్ పని రాసి ఉంచుకుంటా, అది ఎప్పుడేం పనికి వస్తుందని. మేబీ ఈ కొరియోగ్రఫీలు అయిన తర్వాత నేను డైరెక్షన్ ఫీల్డ్లో వస్తున్నాను. మాస్టర్ గారు, ప్రతి ఒక్కరి లైఫ్లో వైఫ్ అంటే మన సతీమణి ఎంతో అంత పాత్ర పోషిస్తారు. మీతో నిజంగా మాట్లాడినప్పుడు చెప్పారు, మీ వైఫ్ చాలా పెద్ద పాత్ర పోషిస్తారు మీ లైఫ్లో. మీ ఫ్యామిలీ గురించి కూడా చాలామంది తెలియదు. మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్తారా? అంటే మీ వైఫ్ ఎలా మీకు సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది మీకు ఇంట్లో? అది మాది లవ్ మ్యారేజ్ అండి. ఓకే. మలక్పేట అమ్మాయి, నేను ఒడిస్సా అబ్బాయిని. కానీ అమ్మాయి నచ్చింది, ఇంట్లో చెప్పాను నేను. ఇంట్లో మా అమ్మ చూశారు, వచ్చి నిశ్చితార్థమైంది, పెళ్లి బాగా జరిగింది. మా అమ్మ బాగా సపోర్ట్ చేస్తుంది. మా అమ్మకి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. ఈరోజు మేము పెళ్ళి అయ్యి సక్సెస్ మంచిగా ఉన్నామంటే మా అమ్మ తలకు చేయి ఉంది. మా అమ్మ అందరికీ బాగా ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది, చాలా సపోర్టివ్ అనమాట. సో ఈరోజు కొంచెం దూరంలో ఉంటున్నాను మమ్మీకి. మమ్మీ ఒడిస్సాలో ఉంటుంది, మేము హైదరాబాద్లో ఉంటున్నాం. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు నాకు అంటే నేనేం చేసినా ఏదైనా నా మీద డిపెండ్. ఇంట్లో మా వైఫ్ ఎప్పుడేమందు, ఏది వేసినా, ఏ పని చేసినా నా ఇష్టమే. కానీ ఈ మధ్య ఏం జరిగింది, లాక్డౌన్ తర్వాత తెలియకుండా కొన్ని తప్పులు చేసి నేను, అంటే ఏదో పని, ఏదో బిజినెస్, నాకు బిజినెస్ తెలియదు, కొన్ని తప్పులు చేసిన వల్ల ఫైనాన్షియల్గా నేను లాస్ అయ్యా. ఆ లాస్ అయిన కారణంగా చాలా దగ్గర నేను అంటే వేసిన ప్రతి అడుగు తప్పులకి వెళ్తుంది. అప్పుడు ఏమైంది, మా వైఫ్ నా దగ్గర నిల్చుంది. ఎప్పుడు అసలు దేనికి కనెక్ట్ అవ్వదు మా వైఫ్, ఎప్పుడేమందు, ఎప్పుడు నేనేం చెప్తే అదే. అలాంటి వైఫ్ ఇప్పుడు వచ్చిన తర్వాత అనిపించింది, కష్టం ఉన్నప్పుడు ఒక మనిషి నిల్చుంటారంటారే, మంచిగా అంతే మంచిగా ఉంటారు. ఈ టైంలో అదే పొజిషన్లో ఇంకెవాళ్ళు లేడీస్ ఉండుంటే వదిలిపోతారు. కానీ ప్రతిరోజు నాకు ప్రతి దీంట్లో పాజిటివ్గా సపోర్ట్ చేస్తూ, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు, వీళ్ళతో మాట్లాడక, వీళ్ళు మంచోళ్ళు కాదు, నిన్ను వాడుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడక, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, నిన్ను వాడుకుంటున్నారు, చూసావా, నీ పిలిస్తే ముచ్చట్ల మాట్లాడతారు, నీ పని వచ్చినప్పుడు పక్కన జరిగిపోతారు. ఇలాంటి ఆమె చెప్పిన నుంచి నేను చేసిన పనులు 100% అవే. అంటే నేను ఏది తెలుసుకోలేకపోతున్నానో, ఆమె ఎప్పుడు నాలో ఇన్వాల్వ్ అయ్యేది కాదు. ఈ మధ్య 4 ఫోన్లు వచ్చినా సరే ఆతృప్తి ఉంటుంది, ఒక పెద్ద డైరెక్టర్ ఫోన్ చేశారేమో, ఇలాగ డైరెక్టర్ పేరు పెట్టుకొని వచ్చారు కొంతమంది తొక్కన కొడుకులు, నన్ను వాడుకున్నారు. ఆమె అనేది, పాప నేను చెప్పాను, అతను దొంగ నా మాట వినవు, ఏది చేస్తాడు, ఏదో మనకి చేస్తాడు, ఏం చేస్తాడు, నీకు వాడుకుంటున్నాడు, నీ ఎడిటింగ్ కానీ ఇది కానీ అన్నీ వాడుకున్నాడు. అలాగా రకరకాల మంది వచ్చారు. మా వైఫ్ మాట ఎప్పుడు వెళ్ళలేదు, నీకు తెలియదు, ఊరుకో, ఇండస్ట్రీ వెళ్ళి ఉంటే అలా చెప్పుకొని తీసుకెళ్ళిపోతే 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ తప్పులు అడుగు వేయడం వల్ల నాది టైం బర్బాదు, డబ్బులు బర్బాదు, అంతా లాస్లోకి వెళ్ళా. ఇప్పుడు నేను ఏది చేసినా, ఏది చెప్పినా మా వైఫ్కి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవేమి ఇంటర్వ్యూకి వస్తున్నానో కూడా చెప్పే వచ్చాను. అలాగే ఆమె పాజిటివ్గా ఉంది ఏంటంటే, నీలో వర్క్ ఉంది బాబా, నీకు ఎప్పుడు అంటాం కదా, టాలెంట్ నీకు ఎప్పుడు లేదని అనను. నువ్వు ఏది పని, నువ్వు డాన్స్ గురించి పెట్టినా బాగా చేస్తావు, కానీ నీలో ఒకటి మైనస్ ఉంది బాబా, నువ్వు డబ్బులు తీసుకోవు. అందరూ సింపతి ఏదో మాట్లాడిస్తే పడిపోతావు, రేపిస్తే ఎల్లుండి ఇస్తా అంటే ఓకే సార్ అంటావు. వాళ్ళేం ఫోన్స్ లిఫ్ట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేస్తారు, నువ్వేమో అడుగుతూనే ఉంటావు. అందుకే నా మాట విను, లేకపోతే లేదు పోగదావు. నువ్వు వెళ్ళక ఊరికే కష్టపడి వెళ్తావు, ఒక 10 days వెళ్తావు, వస్తావు, రూపాయి చేతులు ఉండదు, వస్తే ఎవరికో ఇచ్చేస్తావు, ఈ అప్పులు చేస్తావు. ఇవన్నీ తగ్గించుకో బావా అని ఏడ్చుకునే రోజులు లేవు. అంటే ఇవి ఎప్పుడు చెప్పకూడదు, కానీ నేను ఏడుపు ఎందుకు ఏడ్చా అంటే, నేను తప్పుడు అడుగులు వేయడం వల్ల ఏడ్చాను, నా తప్పు అది. సో రేపు ఆమె బాధపడేదంటే, నువ్వు లేకపోతే మాకు ఎవరు. ఆమె జాబ్ చేసే మనిషి కాదు, హౌస్ వైఫ్. పాప ఎదుగుతుంది, మనకంటూ ఒక ఇల్లు లేదు, ఒక కారు లేదు. పోనీ కారు లేకపోతే పడలేదు, ఇంటి అద్దె కట్టి ఇంకెన్ని సంవత్సరాలు, నీ వయసు దాటుతుంది. సో ఇప్పుడైనా జాగ్రత్త పడు,
వచ్చిన చిన్న పని అయినా సరే ఫ్రీగా ఆవిడకి చేయక డబ్బులు తీసుకో. అది ఎంత పేదవాళ్ళైనా సరే ఆడు ఇంకో పని చేసి డబ్బులు తీసుకోడా? అంతే కదా. సో నువ్వు డబ్బులు తీసుకో, పంచ నీకేమనను. డబ్బులు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు నేను పక్కన నిల్చోలేదు, నువ్వు ఈ సినిమా అని ఆ ప్రోగ్రామ్ అని కొన్ని లక్షలు పాము కొట్టేసావు. ఇప్పుడు మన అవసరం బట్టి ఒక 5-10 వేలు అవసరం బట్టి ఆవిడ ఇస్తున్నాడు నీకు. ఎవరు లేరు. ఇప్పుడు అర్థమవుతుంది నీ లైఫ్లో నువ్వు ఎంత తప్పు చేసావో. నువ్వు ఎంతోమంది హెల్ప్ చేసావు, నీ కింద స్టూడెంట్ అందరికీ లైఫ్ ఇచ్చావు. ఎవడు బెంగళూరు ఛానల్లో ఉన్నాడు, ఎవడు హైదరాబాద్లో కార్లు వేసుకొని చైన్లు వేసుకొని తిరుగుతున్నారు, ఒడిశా ఛానల్లో ఉన్నారు, బాంబే ఛానల్లో నీ డాన్సర్లు పనిచేస్తున్నారు, సినిమాలు పనిచేస్తున్నారు. ఈ ఒకడానికి 5,000 ఇస్తున్నాడా? నీ ప్రాబ్లం అంటే మొన్న 1 year బిఫోర్ బాబుకి సీరియస్ అయ్యి నిమోనియా హాస్పిటల్ పడినప్పుడు ఎవరు హెల్ప్ చేయలే. మా అక్క ఒక 20,000 హెల్ప్ చేసింది. చెప్పిన వెంటనే 4 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్కి. ఆ రోజు బెంగళూరు షూటింగ్కి వెళ్ళాలి. నైట్ ఏమో ఈ బాధలు. హాస్పిటల్కి అని చెప్తే డైరెక్టర్ గారేమో హరినాథ్ గారు ఫస్ట్ మేము హాస్పిటల్కి వెళ్ళండి, నేను డబ్బులు ఇస్తాను అన్నారు. షూటింగ్ స్టార్ట్ కాలేదు, ఇంకా డబ్బులు ఇచ్చారు. సో అలాంటి వాళ్ళు మర్చిపోను. కానీ ఇలాంటి లైఫ్లో మళ్ళీ రాకూడదంటే మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలండి. దీనికోసం పోరాడి డబ్బులాడి గొడవ వచ్చింది తప్ప మా వైఫ్ ఎప్పుడు నాకు అందు. గొడవ అంటే ఏంటి, నేను చేసిన తప్పు వల్ల సరిదిద్దుకొని వస్తున్నాను. ఇప్పుడు ఎవరితో మాట్లాడినా ఫస్ట్ ₹1,00,000 వద్దు, మినిమం 10,000 15,000 ఫ్రీగా అయితే చెయ్యను. ఎందుకు, మీ వర్క్ అయిపోతుంది, చేలు దొరుకుంటుంది. నా పరిస్థితి అండి. టాలెంట్ ఉంది కానీ జనాలు నన్ను ఎలా వాడుకున్నారు ఈ మధ్యన. ఈ 4 సంవత్సరాల్లో మనుషులతో ముఖాలు చూశాను అనమాట. మాస్క్లు ఉంటాయి, మన ఒరిజినల్ మాస్క్ మొహం చూడట్లేదు, మొహం పడిన మాస్క్ మనం చూస్తున్నాం. అది ఎంత మంచిదా అనేది. ఈ మంచిది వెనకపక్క అంత చెడ్డ ముఖంలో కనిపించట్లేదు. ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఆ ముఖం ఎలా తెలుస్తున్నాయి? ప్రతిరోజు ఒక పాఠం గుణపాఠం చెప్తున్నాను లైఫ్లో. ఇలా అనుకోలేదు లైఫ్లో అవుతుందని, ఇలా అనుకోలేదు. ఏదో అనుకున్నాం అదే జరుగుతున్నాయి. కానీ కొంతమంది అంటే నేను అడగకముందు నా దగ్గరికి వచ్చి సాయం చేసిన మనుషులు ఉన్నారు. వాళ్ళ వల్ల ఏదో స్టాండ్ ఉన్నాను నేను. సో వాళ్ళకి ఎప్పుడూ మర్చిపోను. రేపు రాబోయే కాలంలో సక్సెస్ దానికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఒక ఇంటర్వ్యూ చెప్తా. నాకు ఎవరు సాయం చేశారో, ఎవరు చేయాలనుకున్నారో. ఈవెన్ మా వైఫ్ అనేది అది గాడ్ గ్రేస్ అనుకుంటా. ఈ కాలంలో ఇలాంటి సమయంలో ఒక అమ్మాయి నా పక్కన ఇప్పటికీ ధైర్యంగా నిల్చుంది అంటే నా మీద ఉన్న అభిమానం, ప్రేమ. ఆ ప్రేమకి పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఆమె ఒకటే అంది, జీవితం బాగున్నా, డబ్బు వద్దు, ఏమొద్దు, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే మేము బాగుంటాం. దానివల్ల ఈ మాటలు తప్ప ఎప్పుడు డబ్బుకి నేను ప్రేమించి నీ దగ్గర రాలేదు, నీకు ఎప్పుడు నేను డబ్బులు ఉన్నాయని నేను చూసుకోలేదు. అప్పుడు ఎందుకు నేను జాగ్రత్త పడలేదని బాధపడుతున్నా. ఇప్పుడు వచ్చే రాబోయే కాలంలో జాగ్రత్త పడితే రేపు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నువ్వు బాగుంటావు. అందుకు కొంచెం ఇప్పుడు ఆలోచన చేసి కొంచెం ఒక 6 నెలలు అవుతుంది, ఒక 1 year దగ్గర అవుతుంది, మెల్లగా అడిగేస్తున్నాను అనమాట. భార్య మాట వినడం మొదలు పెట్టారు. 100% భార్య మాట వినాలి. భార్య మాట వినడే బాగుపడతాడు. ఎందుకంటే నేను చేసిన తప్పుల వల్ల నాతో ఒక అనుభవం చెప్తున్నాను కాబట్టి ఎవరో చెప్పిన మాటలు విన్నాం. నాకు జరిగింది, నేను చేసిన తప్పులు. ఈరోజు ఆ అమ్మాయి మాట ఫస్ట్ వినుంటే మేబీ ఈరోజు నేను తప్పులు అడిగేయకపోతే నేను లాస్ రాకపోయింది. ఇది నా తప్పు జరిగింది. సో ఆల్వేస్ ఐ లవ్ మై మదర్ అండ్ ఐ లవ్ మై వైఫ్ ఆల్సో. డన్. సో ఇదే ఈరోజు ఇంటర్వ్యూ. హరినాథ్ రెడ్డి గారితో చాలా విషయాలు తెలుసుకున్నామని అనుకుంటున్నాను. అంటే కొన్ని అపోహలు ఏదైతే ఉన్నాయో నాకు కూడా ఉండే, హరినాథ్ రెడ్డి గారితో మాట్లాడే ముందు అవన్నీ క్లియర్ చేశారు. అండ్ ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. చాలా అంటే కొత్త ప్రాజెక్ట్స్ అని కొన్ని చూపించారు. సో అవన్నీ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఒక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. శ్రీరామ్ ఇల్లందుల.